జైరాబాద్ ఒకప్పుడు డ్రై ఏరియా. ఈ డ్రై ఏరియా అనేది డిడిఎస్ పెట్టిన తర్వాత దీని రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. మేము పనిచేసే మహిళల్లో 90% మందికి నీటి సదుపాయం ఉండదు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉండవు. దళిత్ ఫ్యామిలీస్తో వర్క్ చేస్తున్నామంటే ఊర్లో అందరికీ కూడా చాలా కష్టంగా ఉంటుంది. రేడియో స్టేషన్తో పాటు పిల్లలకి విద్య, అదేవిధంగా మిలిట్స్ ద్వారా కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం. ఈ స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు వస్తారు, మార్నింగ్ హాఫ్లో వొకేషనల్ యాక్టివిటీస్, అది టైలరింగ్ అవనివ్వండి, కార్పెంటరీ అవనివ్వండి. తర్వాత మీరు ఎక్కువగా ఫోకస్ చేసేది మిలిట్స్ మీద. ఇక్కడ అంత ప్రొడక్ట్ వస్తుంది అంటారా? వాళ్ళకి అవగాహన కల్పించారు ఎప్పుడైనా? యూ కెన్ సీ ఇక్కడ మేము ఒక 80 రకాల మిలిట్స్లో, పల్సెస్లో, ఆయిల్ సీడ్స్లో సీడ్ వెరైటీస్ ఇక్కడ స్టోర్ చేస్తాం. లోకల్ ల్యాండ్ రేసెస్ అంటే ఇక్కడ ఏ రకాలు పండుతాయమ్మా మిలిట్స్ లో? అన్ని రకాల మిల్లెట్స్ ఇక్కడ పండుతాయి సార్. ఎంతమంది ఉంటారండి టోటల్ మీ సొసైటీలో? ఇప్పుడు ఒక 2-3,000 విమెన్ ఉన్నారండి. రేడియో స్టేషన్ పెట్టడానికి ఉద్దేశం ఏంటి? సీజన్ వారీగా, టైం వారీగా, ఇప్పుడు వర్షాలు ఎలా వచ్చాయి, దాని ప్రకారం మనం ఏ పంటలు పెట్టాలి, ఈ పురుగున్నప్పుడు దానికి మనం ఏం చేయాలి. గడ్డ మీద భూమిన్నదానా, గంగాకే బాజున్నదానా, గంగమ్మో దున్నుడు రోపుడైనదే తల్లి. మీరు చేసిన ప్రొడక్ట్స్ ఒకటి చెప్పండి. కిచిడి, సూప్ మిక్సెస్ అవి చేస్తాము, రాగి లడ్డు చేస్తాము, మేము జొన్నలతో నాచోస్ చేస్తాము. యాక్చువల్లీ నాచోస్ అంటే చాలా వెస్ట్రన్ ప్రోడక్ట్గా చూస్తాము. మేము రాగి, జొన్న బిస్కెట్స్ ఇట్లా తయారు చేస్తాం. రాగి పిండి, నెయ్యి, తర్వాత బ్రౌన్ షుగర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనం తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన జహీరాబాద్లో ఉన్నాం. జహీరాబాద్ అనేది 1983 ముందు కంప్లీట్ డ్రై ఏరియా. ఇక్కడ మహిళలు కూడా, ఈ మహిళలు కానీ మగవారు కానీ పని లేకుండా పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఆదివాసీలతో పాటు దళిత మహిళలు ఎక్కువగా పనిచేయాలి, వాళ్ళలో కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సతీష్ గారు అనే వ్యక్తి ఒక సంస్థను స్థాపించారు. అదే డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. ఆ సొసైటీ 1983లో ప్రారంభించిన తర్వాత ముఖ్యంగా దళిత మహిళలకు కూడా వాళ్ళు ఉపాధి కల్పించాలి, వాళ్ళు ఎంపవర్మెంట్ తేవాలని ప్రారంభించిన సంస్థ దినదినం అభివృద్ధి చెందుతూ 2024లో ఒక పెద్ద ఫలం ఇచ్చింది. ఇప్పుడు దీంతో పాటు జైరాబాద్ ప్రాంతం అంతా కూడా బాగా డెవలప్ అయ్యి జైరాబాద్లో ఇప్పుడు 1 ఎకరం భూమి కోట్లాది రూపాయల విలువ పలికింది. అంటే ఈ జైరాబాద్కి రావడానికి ఇష్టపడిన వాళ్ళందరూ కూడా డిడిఎస్ పెట్టిన తర్వాత ఎంత డెవలప్ అయింది, అసలు డిడిఎస్ చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అనే విషయం అంతా మాట్లాడడానికి డిడిఎస్ డైరెక్టర్ దివ్య గారు ప్రస్తున్నారు. వాళ్ళ కాన్సెప్ట్ ఎలా తీసుకున్నారు, కాన్సెప్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏ విధంగా వచ్చాయి, ఆ కార్యక్రమాలు సామాన్య రైతులకి కానీ లేదా మహిళలకు కానీ ఏ విధంగా అందుతున్నాయి, దీనివల్ల భావితరాలకి ఎలాంటి ఇన్పుట్స్ వస్తాయనే విషయాన్ని దివ్య గారిని తెలుసుకుంది. దివ్య గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. జైరాబాద్ ఒకప్పుడు డ్రై ఏరియా. ఈ డ్రై ఏరియా అనేది డిడిఎస్ పెట్టిన తర్వాత దీని రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. దాంతోపాటు గవర్నమెంట్ కూడా రకరకాల ప్రోగ్రామ్స్ చేయడం, కర్ణాటక దీనికి ఆ ఫ్లేమ్స్ వస్తున్నా సరే దీని వేరే కనిపిస్తుంటుంది. డిడిఎస్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి, డిడిఎస్ పెట్టిన తర్వాత మహిళలకు ఏ విధంగా బెనిఫిట్ వస్తున్నాయి, ముఖ్యంగా చెప్తున్నట్లుగా దళిత మహిళకి వాళ్ళ ఎంపవర్మెంట్ ఎలాగ డెవలప్ అయింది, దీని అంటే కేవలం మహిళల్లో డెవలప్మెంటే కాకుండా వాళ్ళకి అన్ని రకాలుగా శక్తులు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఏ విధంగా మీరు సహకరిస్తున్నారు, ఒకసారి మీ కాన్సెప్ట్ చెప్పండి, మీరు చేస్తున్న కార్యక్రమం. ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా 1980sలో ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు చాలా డ్రై ల్యాండ్ ఏరియా. ఇప్పటికీ కూడా మేము పనిచేసే ఏరియాస్ అన్నీ కూడా డ్రై ల్యాండ్ ఏరియాస్. మేము పనిచేసే మహిళల్లో 90% మందికి నీటి సదుపాయం ఉండదు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉండవు. వాళ్ళు కల్టివేట్ చేసే ల్యాండ్స్ అన్నీ కూడా రెడ్ సాయిల్స్, ఊర్లలో బార్డర్స్లో ఉండే కామన్ ల్యాండ్స్, జనరలీ చాలా న్యూట్రిటివ్ వాల్యూ తక్కువ ఉండే సాయిల్స్ కల్టివేట్ చేసే మహిళలు. ఎందుకంటే దళిత మహిళలు అని అంటున్నాము అంటే ఊర్లలో
మంచి భూములు వాళ్ళ కంట్రోల్లో ఉండవు, చాలా వరకు ఎడ్జెస్లో ఉన్న ల్యాండ్స్ వరకే వాళ్ళ చేతిలో ఉంటాయి. డిడిఎస్ తీసుకున్న మోడల్లో 2-3 ముఖ్య విషయాలు. ఒకటి, మేము పనిచేసే ప్రతి ఊర్లో మహిళలందరూ సంఘాలుగా ఏర్పడతారు. సో వాళ్ళు ఏ పని చేసినా కలిసి చేస్తారు. ఆ సోషల్ క్యాపిటల్ చాలా వాల్యూ ఇస్తుంది అన్నమాట. వాళ్ళు కలిసి ప్లాన్ చేసుకుంటారు, కలిసి ముందుకు వెళ్తారు. రెండోది ముఖ్యంగా చేసేది ఏంటంటే, ల్యాండ్ వాల్యూ, ల్యాండ్ క్వాలిటీ ఎలా ఉన్నా కూడా, ఇప్పుడు నేను చెప్పినట్టుగా నీళ్లు లేవు, సాయిల్ బాగోదు, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మా కుటుంబాలకు సరిపడే ఫుడ్, మాకు కావాల్సిన తిండి మేము పండించుకుంటాము అనే కాన్సెప్ట్తో మా మహిళలు పనిచేస్తారు. వాళ్ళు 10 నుంచి 15 రకాల పంటలు వేసుకుంటారు ప్రతి సంవత్సరం. చాలా ఇళ్లల్లో ఉప్పు ఆయిల్ తప్పిస్తే బయట ఏమీ తెచ్చుకోరనమాట, వాళ్ళే పండించుకుంటారు. సో ఆ ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళకి చాలా ఎంపవర్మెంట్ ఇస్తుంది. కరెక్ట్ అమ్మా. ఇక్కడ ఈ ప్రాంతం ఎందుకు ఎంచుకున్నారు? దీని వ్యవస్థాపకులు అంటే సతీష్ గారు దీన్ని ఏ విధంగా ఈ స్థాయికి తీసుకురావడానికి ఆయన ఎంత కృషి చేశారు? చాలా, అంటే ఈ ప్రాంతం ఎందుకు ఎంచుకున్నారు అంటే, ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టు చాలా డెస్టిట్యూట్ రీజన్ ఇది. ఇలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి కదా. అంటే అఫ్ కోర్స్ తెలంగాణలో ఇలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. బ్రాడ్లీ తెలంగాణ చాలా డ్రై ల్యాండ్ రీజన్, కానీ ఈ ఏరియా వాజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎఫెక్టెడ్ బై ద డ్రాట్ అనమాట 1980s ఉన్నప్పుడు. అంటే మేము ఇక్కడ పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మహిళలకి కడుపు నిండా ఒక పూట భోజనం తినడం, ఒంటి మీద కట్టుకోవడానికి బట్టలు అంటే ఒంటి మీద ఉన్న ఒక జత మాత్రమే, రెండో జత మాకు తెలియదు. పిల్లలు స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం అంటే అప్పట్లో అది పరిచయం లేదనమాట. అంటే మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు, వాళ్ళు కూడా డిగ్రీలు చేస్తారు అనేది. అంటే ఆ పూట పని చేసాము, ఆ పూట పని చేస్తే మాకు వచ్చింది, మేము తిన్నాము. అలాంటి రీజన్గా ఉన్నప్పుడు ఇక్కడ వర్క్ స్టార్ట్ అయింది. మీరు 1983లో స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 24 వచ్చింది, 2024. దీంట్లో ఎలా డెవలప్మెంట్స్ వచ్చి ఎన్ని హడిల్స్ ఉండే? ఒక నైట్లో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ కాదు. సాధారణంగా లోకల్ కానీ లేదా పొలిటీషియన్స్ కానీ కొంత ఇబ్బంది పడే రోజులు కూడా ఉంటాయి, వాళ్ళు కూడా అడ్డంకులు పెట్టుంటారు. అటువంటి ఎదురయ్యా? అంటే పొలిటికల్ ఛాలెంజెస్ కన్నా చాలా వరకు కల్చరల్ ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఊర్లోకి వెళ్తే చాలా వరకు మగవాళ్ళు ముందుకు వస్తారు. ఏ ఊర్లోకి వెళ్ళినా మాట్లాడాలంటే ఫస్ట్ వాళ్ళే ఉంటారు. మగవాళ్ళతో పని చేయడం ఈజీ, కానీ మహిళలతో పని చేయడము అన్నప్పుడు ఇంట్లో మగవాళ్ళు కూడా ఒప్పుకోరు. రెండోది జరిగేది ఏంటంటే, దళిత్ ఫ్యామిలీస్తో వర్క్ చేస్తున్నామంటే ఊర్లో అందరికీ కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు వీళ్ళు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, ప్రతి వారం వీళ్ళు ఏం మీటింగ్లు పెట్టుకుంటున్నారు. సో చాలా సోషల్ రెసిస్టెన్స్ ఇన్ని సంవత్సరాలుగా చాలా ఫేస్ చేశారు. అంటే యాక్టివ్గా, ప్యాసివ్గా. కాకపోతే ఒకసారి వర్క్ మొదలు పెట్టాక ఓకే ఇది జరగడం వల్ల మా ఇంట్లో ఫుడ్ ఉంటుంది, మేము చాలా బాగుపడ్డాము, మా లైఫ్ చాలా మారింది అనేది ఇంట్లో ప్రతి ఒక్కరికి అర్థమైందనమాట. సో మేము రెసిస్ట్ చేయడమే కాదు, ఇప్పుడు చాలా సపోర్టివ్గా ఉంటారు. యాక్చువల్లీ సంఘాల్లోకి ఆడవాళ్ళు రావాలి అంటే యాక్టివ్గా పంపిస్తారు. ఓకే, అంటే ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత ఫస్ట్లో మీరు రేడియో స్టేషన్ వాళ్ళ డెవలప్మెంట్ తీసుకురావడం, వాళ్ళని స్వయంకృతంగా మాట్లాడుకోవడం, ఇక్కడ జరుగుతున్న విషయాలని ఓపెన్గా చెప్పడం, రేడియో స్టేషన్తో పాటు పిల్లలకి విద్య, అదేవిధంగా మిలిట్స్ ద్వారా కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం. మిలిట్స్ అంటే జనాలకి మిలిట్స్ వాడితే ఎంత బెనిఫిట్ అనే విషయాన్ని కూడా మీరు అవగాహన తీసుకొచ్చారు. మీరు చేసిన ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో ఫస్ట్ ఇక్కడ కనపడుతుంది వెరైటీగా క్లాస్ రూమ్స్. అవును, ఏంటండి దాని గురించి ఒకసారి చెప్పండి. ఇది పచ్చశాల అండి. నేను ఇందాక అన్నాను కదా, సో చాలా వరకు పిల్లలు స్కూల్ నుంచి డ్రాప్ అవుట్స్ చాలా ఎక్కువ ఉండేదన్నమాట 90s ఆ టైంలో. సో ఆ టైంలో ఇలాంటి పిల్లలందరినీ మళ్ళీ స్కూల్లోకి ఎలా తీసుకురావాలి, మినిమం 10th క్లాస్ అయినా ఎలా పాస్ చేయించాలి అనే కాన్సెప్ట్తో వొకేషనల్ స్కూల్ ఒకటి పెట్టాము. ఈ స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే, పిల్లలు వస్తారు, మార్నింగ్ హాఫ్లో వొకేషనల్ యాక్టివిటీస్, అది టైలరింగ్ అవనివ్వండి, కార్పెంటరీ అవనివ్వండి, వ్యవసాయం అవనివ్వండి, విత్తనాలు ఎలా దాచాలి, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ నేర్చుకునే వాళ్ళు అనమాట. సెకండ్ హాఫ్లో ఫార్మల్గా స్కూల్లో క్లాసెస్ అవి తీసుకునేవాళ్ళు. సో అలా చాలామంది పిల్లలు ఇక్కడ చదువుకొని మళ్ళీ డిగ్రీలు చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్న పిల్లలు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ కోసం పెట్టారు స్కూల్. ఎంతమంది చదువుకునేవారు? ఒక 2,500 దాకా పిల్లలు ఇక్కడ చదువుకున్నారండి. ఓకే, స్కూల్స్ పెట్టారు. తర్వాత మీరు ఎక్కువగా ఫోకస్ చేసేది మిలిట్స్ మీద. ఇక్కడ అంత ప్రోడక్ట్ వస్తుంది అంటారా? వాళ్ళకి అవగాహన కల్పించారు ఎప్పుడైనా? అంటే మిలిట్స్ చాలా మంది ఏం చేస్తారంటే, పర్టికులర్లీ మేము వర్క్ చేసే హౌస్ హోల్డ్స్ వాళ్ళ కుటుంబం కోసం ఖచ్చితంగా పండించుకుంటారు. అంటే డిమాండ్ని బట్టి ప్రొడక్షన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో డిమాండ్ పెరుగుతుంది, సో దాని ప్రకారంగా ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది యాక్చువల్లీ. సో మిల్లెట్స్ ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం సమస్య కాదు, చాలా వరకు ఇప్పటిదాకా వాటి మీద అంత అవగాహన లేదు. ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళకి అవగాహన లేకపోవడం కాదు, అర్బన్ ఏరియాస్లో చాలా అవగాహన లేదు.
అంటే ఇది తింటే మనకి మంచిది, ఆరోగ్యానికి మంచిది, మన ఫుడ్ సిస్టమ్స్లో ఎలా మిల్లెట్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి అనేది కూడా తెలియదు, ఎలా వండుకోవాలి ఎలా తినాలి కూడా చాలా మందికి ఐడియా ఉండదు. సో దానికి సంబంధించి మేము అర్బన్ ఏరియాలోనే అవగాహన లేదు కదా, ఇటువంటి రూరల్ ఏరియాలో వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేసి, ఎందుకంటే కమర్షియల్ ప్రోడక్ట్ వేరేగా ఉంటుంది, దీనికి కమర్షియల్ రాదు ఎక్కువగా. వాళ్ళు తక్కువ పండిస్తారు, ఎక్కువ లాభం వచ్చే పంటలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీరు ఎక్కువ పండిస్తారు కానీ లాభం తక్కువ వస్తుంది మిల్లెట్స్లో. వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటారు? యాక్చువల్లీ మీరు అనేదానికి చాలా క్వైట్ రివర్స్లో జరుగుతుందండి. ఎందుకంటే మిల్లెట్స్ ఏంటి, అవి ఎందుకు మంచివి అని మేము వెళ్ళి అవి ఊర్లో చెప్పక్కర్లేదు, వాళ్ళు చెప్తారు అది ఎందుకు మంచిది. జొన్నల్లో 4 రకాల జొన్నలు ఉంటే ఏ జొన్న దేనికి పనికి వస్తుందో చెప్తారు మా వాళ్ళు. ఈ పలానా జొన్న ఇప్పుడు పండుద్ది, ఇది తింటే నీకు ఇది మంచి, దీంట్లో ఇంత ఐరన్ ఉంటుంది, దీంట్లో ఇంత ఫైబర్ ఉంటుంది అని ఊర్లో మహిళలకి ఖచ్చితంగా తెలుస్తాయి. మేము వెళ్ళి అవగాహన కాదు, కానీ ప్రోడక్ట్ తక్కువ వస్తుంది కదా. అదే మీకు మనం హైబ్రిడ్ టైప్ అనుకోండి, ఎక్కువ ప్రోడక్ట్ వస్తుంది, లాభాలు ఎక్కువ వస్తాయి. ఇందులో ఎక్కువ కష్టపడాలి, తక్కువ ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఇక్కడ 2 విషయాలు సార్. మనము ఎక్కువ ప్రోడక్ట్ వచ్చేది అనేది ఎలాంటి పంటల గురించి మాట్లాడతాము. ప్యాడీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, హైబ్రిడ్ ప్యాడీ నీటి సదుపాయం ఉన్న చోటే పెరుగుతుంది. మిల్లెట్స్ ఆ ఏరియాస్లో కంపీట్ చేయట్లేదు, మిల్లెట్స్ డ్రై ల్యాండ్ ఏరియాస్లో పెరుగుతాయి. ఇక్కడ కంపీట్ చేస్తున్న క్రాప్స్ ఆల్ టైప్ హైబ్రిడ్ క్రాప్స్ కాదు. సో ఇక్కడ పెరిగేవే, మేము వర్క్ చేసే ల్యాండ్స్ చాలా పూర్ క్వాలిటీ ల్యాండ్స్ అనమాట. ఇక్కడ పెరిగేవే మిల్లెట్స్ యాక్చువల్లీ. రెండో విషయం, ఇక్కడ వేరే రకాల పంటలున్నా కాటన్, సోయా లాంటివి ఇప్పుడు వస్తున్నాయి. మీరు అన్నది వాస్తవమే, రైతులకి అది వేస్తే ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా మంది అటువైపు మొగ్గు చూపుతున్నారు. కాకపోతే వ్యవసాయం ఎప్పుడూ ఒక జూదం, ఇట్ ఈస్ ఎ గ్యాంబుల్. డెసిజన్ ఎవరు తీసుకుంటారు అనే దాన్ని బట్టి మా ఎక్స్పీరియన్స్లో ఇంట్లో మహిళలు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు దే డోంట్ లైక్ టు గ్యాంబుల్ దట్ మచ్. వాళ్ళ ప్రయారిటీ ఫుడ్, ఎంతో కొంత సెక్యూరిటీ వచ్చే పంటలు, వాతావరణం ఎలా ఉన్నా ఖచ్చితంగా పండుతాయనే నమ్మకం ఉండేది మిల్లెట్స్ మీద. అంటే మీరు అక్కడ వీక్ పాయింట్ గట్టి పట్టుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏ రకాలు పండుతాయమ్మా మిల్లెట్స్ లో? అన్ని రకాల మిల్లెట్స్ ఇక్కడ పండుతాయి సార్. జొన్నలు, కొర్రలు, రాగి, సజ్జ, సామ, మైనర్ మిల్లెట్స్, మేజర్ మిల్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ పండుతాయి. వాటిలో కూడా చాలా వెరైటీస్ కూడా చాలా ఉంటాయి. మీ వెనకాల సీడ్ బ్యాంక్ కనపడుతోంది, యూ కెన్ సీ. ఇక్కడ మేము ఒక 80 రకాల మిల్లెట్స్లో, పల్సెస్లో, ఆయిల్ సీడ్స్లో సీడ్ వెరైటీస్ ఇక్కడ స్టోర్ చేస్తాం. లోకల్ ల్యాండ్ రేసెస్ అంటే తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు, తెల్ల మల్ల జొన్నలు, అన్నిట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. మీరు కొర్రలు చూస్తే 3-4 రకాల కలర్స్లో విజువలీ యూ కెన్ సీ వాటి కలర్లో డిఫరెన్సెస్ ఉంటాయి, వాటి న్యూట్రిటివ్ వాల్యూస్లో డిఫరెన్సెస్ ఉంటాయి. అన్నీ ఈ ఏరియాకి లోకల్ కల్టివర్స్. డీడీఎస్ సంబంధించిన సభ్యులు చేస్తుంటారు ఇదంతా కూడా మా సొసైటీ మెంబర్సే మేనేజ్ చేస్తారు. ఎంతమంది ఉంటారు టోటల్ మీ సొసైటీలో? ఇప్పుడు ఒక 2-3,000 విమెన్ ఉన్నారండి మాతో డైరెక్ట్ గా. అందరూ కూడా సీడ్స్ మీద కాకుండా డిఫరెంట్ దీంట్లోకి వెళ్తుంటారు. అందరూ రకరకాల పనులు చేస్తారు. మిల్లెట్స్ అయితే అందరూ పండిస్తారు నేను అన్నట్టుగా. అందరూ సీడ్స్ కూడా స్టోర్ చేసుకుంటారు. ఒక 1000-1500 మంది ఆడవాళ్ళు, మీరు కమ్యూనిటీలో ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర 10-40 రకాల విత్తనాలు సొంతగా దాచుకుంటారు. విచ్ ఇస్ అ వెరీ యూనిక్ ఆస్పెక్ట్ ఆఫ్ డిడిఎస్. సీడ్స్ మా చేతిలో ఉంటే వ్యవసాయం మా చేతిలో ఉంటుంది అనే నమ్మకం అనమాట. విత్తనం దగ్గరే మొదలవుతుంది. మంచి విత్తనం ఉంటే మంచి పంట వస్తుంది, మంచి పంట వచ్చినప్పుడు బాగా తింటాము. సో ఖచ్చితంగా సీడ్ దగ్గరే మొదలు పెడతారు. ప్రతి ఇంట్లో కూడా స్టోర్ చేసుకుంటారు. సీడ్ బ్యాంక్ ఉంది. ప్రస్తుతం మనం డిడిఎస్ నిర్వహిస్తున్న సీడ్ బ్యాంక్ ద్వారా సీడ్ బ్యాంక్ వాళ్ళ ఉపయోగాలు ఏంటి, ఇక్కడ డిఫరెంట్ వాల్స్ కనిపిస్తుంటాయి, ఆ వాల్స్ పెట్టడం వెనక ఉద్దేశం ఏంటో దివ్య మేడం నడుస్తుంది. మేడం, ఇక్కడ సీడ్ బ్యాంక్ అని పెట్టారు, బాగుంది, మంచి వాతావరణం, కానీ వాల్స్ చూస్తుంటే అన్ని మట్టి కొండలు కనిపిస్తున్నాయి. ఇటుకలతో కట్టకుండా మట్టి కొండలతో కట్టడం వల్ల ఉపయోగం ఏంటి? యాక్చువల్లీ మట్టి కుండలు ట్రెడిషనలీ సీడ్ స్టోర్ చేయడానికి యూస్ చేస్తారు. ఇక్కడ దానికి సింబాలిక్గా మేము మట్టి కుండలతో కట్టాము. ఆ కన్స్ట్రక్షన్ యాక్చువల్లీ మీరు మొత్తం చూస్తే లోపల డార్క్గా ఉంటుంది, టెంపరేచర్ ఎప్పుడూ కూల్గా ఉంటుంది. సో దట్ హెల్ప్ సీడ్స్ ప్రిజర్వ్ చేయడానికి, విత్తనాలు పాడవకుండా. అలా లోపల బిల్డింగ్ ఎప్పుడూ చల్లగా ఉంటుంది అనమాట. సమ్మర్లో కూడా ఏసీ లాంటివి ఏం అవసరం లేదు. సో ఇక్కడ సీడ్ స్టోరేజ్ కూడా అన్ని ట్రెడిషనల్ ప్రాక్టీసెస్లో చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీకు బాస్కెట్స్ కనపడుతున్నాయి. ఆ బాస్కెట్స్ మిత్తుతారనమాట. అంటే విత్తనాలు
ఏ విత్తనం దేంతో కలిపి పెడితే పురుగు పడకుండా ఉంటుందో ఇక్కడ ప్రతి విత్తనానికి కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సో ఆ విత్తనాలు ఆ కాంబినేషన్లో ఆ బాస్కెట్స్లో పెట్టి ఆ బుట్టల్లో యాష్ నీమ్ లీవ్స్ కలిపి విత్తనాలు స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన తర్వాత పైన మడ్ డంగుతో పూర్తిగా సీల్ చేస్తారు, ఎయిర్ టైట్ సీల్ అయిపోతుంది. ఇలా విత్తనాలు స్టోర్ చేసినప్పుడు 2 సంవత్సరాల పాటు పురుగు అనేది రాదు. నిన్న కోస్తే ఎలా ఉంటాయో జొన్నలు సంవత్సరం తర్వాత మీరు ఓపెన్ చేసిన ఈ బాస్కెట్స్ లో అలానే ఉంటాయి. మీకు సీల్డ్ బాస్కెట్స్ లోపల కనపడతాయి. సో ఈ ఏరియాలో ఈ రీజన్ లో చాలా ట్రెడిషనల్ సీడ్ సేవింగ్ ప్రాక్టీస్ ఇది. సో మేము లోపల సీడ్స్ కూడా అలానే స్టోర్ చేస్తాము. ప్రస్తుతం మన సీడ్ బ్యాంక్ లో లక్ష్మమ్మ అనే మహిళ ఉన్నారు. ఆవిడే ఈ సీడ్స్ అన్ని కూడా తీసుకురావడం అంటే మిల్లెట్స్ పండించడం కానీ దగ్గర నుంచి స్టోర్ చేయడం చేస్తుంటారు. లక్ష్మమ్మ గారిని అడిగి ఇక్కడ ఇలాంటి మిల్లెట్స్ వస్తాయి, దీనికి ఎక్కడ పురుగు కానీ పట్టకుండా చెద పట్టకుండా ఎలాంటి జాగ్రత్తగా కాపాడతారు, దీనివల్ల మనుషులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి విషయాల్ని లక్ష్మమ్మ గారు అడుగుతాం. లక్ష్మమ్మ గారు నమస్తే అమ్మా. నమస్కారం సార్. అమ్మా ఇప్పుడు రకరకాల విత్తనాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి మొక్కజొన్నల గురించి కానీ నాకు కొన్నే తెలిసినాయి, ఒకసారి వివరిస్తారా సార్? ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి విత్తనాలు చాలా రకాలు ఉన్నాయి సార్. ఈ జొన్నలలోనే మన దగ్గర గుండు జొన్న, పచ్చ జొన్న, తోక జొన్న, తెల్లమల్ల జొన్న, అత్తగోడళ్ళ జొన్న, ఎర్ర జొన్న. అత్తగోడల జొన్న ఎందుకు వచ్చింది? అది సారు మనకు జర మధ్యలో వచ్చింది, అది పురాణ కాలంది కాదు. ఎందుకంటే ఈ జనాభా ఎక్కువైంది కదా, ఇవి ఎక్కువ వండుతాయి అని గవర్నమెంట్ వాళ్ళే దాన్ని తీసుకొచ్చిండ్రు అన్నమాట. కదమ్మా, అత్తగోడలంటే పడదు కదా, ఆ పడదనే అత్తగోడళ్ళ జొన్నలు. ఎందుకంటే అది వస్తుంది మాలేస, కానీ పిండి పజ్జొన్న లేక మన సాయి జొన్న లేక బరకత్ కాదు. ఏ చూపి అత్తగోడల జొన్న ఇగో ఇవి ఇవి ఇది తింటే మంచిదా? అంత మంచిది కాదు, మనకు జర పండ్లు అన్ని జర నొస్తాయి, సిగుళ్ళు బాగుంటాయి. తినడానికి ఏది బాగుంటుంది? పచ్చజొన్న. ఏది ఇది సార్ పచ్చజొన్న అంటే ఇది మంచిది. ఇది మంచిది. దీంతో రొట్టెలు చేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు సార్. అంటే దోశలు సాయి జొన్నలు వేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి కదా నా దగ్గర, ఇది తోక జొన్న, ఇది గుండు జొన్న. ఈ రెండుట్లని ఈ ఒక ఎన్నేమో పొడా వస్తుంది, ఒక ఎన్ను గుండుకు వస్తుంది, అట్లా అన్నమాట. కిలో ఎంత ఉంటాయమ్మా ఇవి? ఇప్పుడు సార్ ఇది సాయి జొన్న కన్నా ఎక్కువ పిరం ఉన్నది. ఇది బీపీ షుగర్ ఉన్నోడు ఎక్కువ తింటారు, దీన్ని ఇష్టపడతారు. ఇది తింటే మీ ఆరోగ్యం మంచిదా. మనం బాల్యంత డెలివరీ అయినోడు కూడా తినచ్చు, బీపీ ఉన్నోడు తినచ్చు, షుగర్ ఉన్నోడు తినచ్చు. ఇది అని ఇది ఇప్పుడు మన సాయి జొన్న కన్నా పెద్ద జొన్న కన్నా ఇది ఎక్కువ పిరం. 80 రూపాయల కిలో ఉన్నది ఇప్పుడు ఇది. అంటే తింటే షుగర్ బీపీ వాళ్ళకి మంచిది, కంట్రోల్ ఉంచుతుంది. రొట్టె మంచిగా అన్నమాట. అన్నం తింటే అన్నంలో జర అది తీపితనం ఉంటది అన్నమాట, చక్కెర ఉంటది దాంట్లో అని అన్నం తినకుండా ఇది తింటారు సార్ రొట్టె. ఇవేంటి మిగతావి? ఇవన్నీ ఇప్పుడు కుసుమలు ఉన్నాయి, ఆగాడ ఔషధాలు పోసి పెట్టినా, మళ్ళా కోడి సామర్లు ఉన్నాయి, సామర్లు ఉన్నాయి, ఇగో కొర్రలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి సార్. సజ్జలు ఉన్నాయి, మళ్ళీ ఇవి సామర్లలోనే మన దగ్గర 3 రకాలు ఉన్నాయి. అండు కొర్రలు ఉన్నాయి, కొర్రలు ఉన్నాయి, సామర్లు ఉన్నాయి, మళ్ళీ అంటే కోడి సామలు, ఊదలు, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇది ఆందేలు సార్. ఆందేం ఇది సేమ్ సుట్టు వేసుకోనాలి మనం, ఎందుకంటే దీనికి పూత పచ్చగా వస్తుంది. మనం పంటలు పెడతాం కదా, ఆ పురుగు అనేది దీని మీదకి ఆకర్షించుకుంటుంది. పురుగు మన పంటల మీద కాదు, ఇది ఆకులు తింటది, దాని మీద కూర్చుంటది. అట్లా అని ఇవి సేమ్ సుట్టు పెట్టుకోనాలి అని చెప్తాం వాళ్ళకి. ఇక్కడ తెల్ల తోగాళ్ళు ఉన్నాయి, ఈ ఎర్ర తోగాళ్ళు ఉన్నాయి, ఈ మినుములు ఉన్నాయి, ఇగో పెసాలు ఉన్నాయి, అనుములు, ఇగో సార్ అనుములు, ఇగో ఇవి ఔషలు, ఎర్ర కొర్రలు, ఇగో ఇది నల్ల కొర్రలు. మన దగ్గర కొర్రలు ఇగో 3-4 రకాల కొర్రలు సార్. ఇగో ఎర్ర కొర్ర, తెల్ల కొర్ర, నల్ల కొర్ర, ఇట్లా రకరకాలు శీర్షనిగలు. ఇగో ఎర్ర జొన్న, ఎర్ర సాయి జొన్న, ఇది రబ్బీలు వస్తుంది అన్నమాట. శీర్షనిగలు
మనతో మెత్తేసి కూడా పెడతాం సార్. ఇప్పుడు ఇతనాలు కూడా పోయినారు కదా మన దగ్గర, బయట తెచ్చేసినాం చూడండి. ఇప్పుడు అవి గుమ్ములలో మెత్తేయాలి మేము, అది తెచ్చినాయి రైతులు ఇచ్చినాయి. ఇవన్నీ కుండలు ఎందుకు పెట్టారు? కుండలు అంటే సార్ ఇప్పుడు ఈ కుసుమలు ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తామంటే ఈ అవసరాలు కుసుమలు ఇక్కడ అడవిలో ఎలుకలు కదా సార్, ఆ ఎలుకలు మీద పెడితే తినిపోతాయి. ఇప్పుడు ఈ గోళాలలో పోస్తే మూతలు ఉంటాయి కదా, మంచిగా ఉంటాయి, తినకుంటుంటాయి అన్నమాట. ఎలుకలు రావు అందులో ఎలుకలు పందికొక్కులు వస్తాయి కదా కొన్ని, అవి ఉంటే విని ఏం చెయ్యాయి సార్, పందికొక్కులు ఉంటే విని వాటికి ఏం చెయ్యాయి, గంపలలో ఉంటే కొట్టేస్తాయి అది. అందుకని నూనె దినుసులు, గడ్డి నువ్వులు, కుసుమలు, అవసలు, తెల్ల నువ్వులు ఇవన్నీ ఈసొంటి దాంట్లో పెడతాం సార్. అట్లా పెడితే మనకు మంచిగా ఉంటాయి. కుండలతో విన మనకు ఒక సోకు విన గంట పడుతుంది. వెనకటి సంధి తాతల సంధి విన మన ఇండ్లలో దొంతులు ఉంటుండే, ఇప్పుడు ఉంచకొచ్చిండ్రు. ఈ కూన అంటే మనకు ఇప్పుడు అన్ని చెత్తేసి ఇండ్లు కట్టుకుంటున్నారు. ఈ కూన ఎందుకంటే మనకేం చేస్తుంది అంటే ఇది ఇప్పుడు చలికాలము ఎచ్చగుంటది, వానకాలం చాలా వానకాలం పడుతుంది కదా, అప్పుడు విన చాలా చలి ఉంటుంది, ఇతనాలకు పురుగు అవుతుంది, అప్పుడు విన ఇది ఎచ్చగుంటది. మళ్ళీ ఎండాకాలంలో ఏం చేస్తుంది, ఎండాకాలంలో చాలా వేడి ఉంటది కదా సార్, అప్పుడు దీన్ని చల్లదనం ఉంటది ఇంట్లో. అట్లా అన్నమాట. దీని పద్ధతి ఇట్లా మన మూలరాల మీద ఈ కూన బోకెలతోనే ఉంటుండే అప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అందరూ అట్లా అవుతున్నాయి సరిగా ఇట్లా మెత్తేసి పెడతాం అన్నమాట. ఇప్పుడు ఇది నువ్వు ఇప్పుడు ఇంట్లో మనం కొర్రలు వేసి పెసాలు మెత్తేసినాం సార్. ఇట్లున్నది కదా, ఇది ఇట్లున్నది కదా. ఇప్పుడు మనకి ఇవి లోపల పెసాడు అనేది మన చెట్టు మీదకి వెళ్ళి దించినట్లు ఉంటాయి, పురుగు కాదు. నువ్వు 2 ఏళ్ళు పెట్టు ఇట్లా, చాలా బాగుంది. ఇప్పుడు మినిమం కొర్రలు సార్, పెసాడు ఏది కావాలంటే జల్లించుకొని తీసుకోవడం, జల్లెడ వాటి తీసుకొనొచ్చు సార్. ఇట్లా మనం పెద్ద పెద్ద గుమ్ములలో మెత్తేస్తాం. బయట గుమ్ములు ఉన్నాయా, అందులో అల్లు వేసి పెట్టాలి. ఇప్పుడు ఈ పచ్చజొన్నలు విన మనం యాపాకు బూడిదేస్తాం సార్. అట్లా దీనికి ఏం కాదు, ఆ పురుగు పోదు ఇంట్లో. ఇది వేడి కదా, అది సల్వా, ఇది వేడి, దానికి వేడి ఇస్తుంది అన్నమాట, పురుగు కానీ ఏది. అట్లా అని మన ఇతనాలు పద్ధతి సార్. ఇవి సామలు సార్, ఇవేమో సామలిగో. ఇది బియ్యం, ఇది మనకి ఇతనంకు ఉన్నది. ఇప్పుడు బియ్యం ఉంటే మన గోదాంలో దుకాణంలో వాళ్ళు అమ్ముతారు తిన్నికి. ఇక అట్లనే అన్ని ఇట్లా పోసి పెడితే చూస్తారు వచ్చిన వాళ్ళని, అన్ని పోసి పెడతాం సార్. ఇప్పుడు ఈ జొన్నలు వచ్చినాయి మనకి ఇతనంకి. ఇప్పుడు ఇతనం ఇచ్చినాం కదా, వచ్చేసినాయి. ఇప్పుడు మనకి ఇంట్లో విన ఇట్లా బూడిది వేసి మెత్తేస్తాం అన్నమాట. ఇండ్లు ఇప్పుడు గోధుమలు ఉన్నాయి సార్, ఈ గోధుమలు ఉన్నాయా, దీనికి ఇట్లా యాపాకు బూడిది వేస్తే ఇది ఎన్నొద్దులు అయినవి ఉంటుంది మన దగ్గర. ఇట్లా అన్నమాట. ఇప్పుడు కొన్ని ఇచ్చిన విత్తనాలకు ఇది ఏం పురుగు కాదు, ఏం కాదు, మంచిగా ఉంటుంది అన్నమాట. ఇవి వేరే పోసినాం ఇంట్లో. ఇప్పుడు ఇవి అన్ని కాల్ చేసి ఈ జొన్నలు వేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా చాలా క్లియర్ గా సేంద్రియ పద్ధతులు పండిస్తున్నారు. ఎక్కడ కూడా ఏ కరెంటు వాడకుండా పాత పద్ధతులు ఎలాగుందో అదే విధంగా లోపల చూస్తే బాగా చలేస్తుంది. ఇక్కడ ఇంకా ఇవి కాకుండా ఇక్కడ దాదాపు ఉన్న సొసైటీ మెంబర్లందరికీ కూడా వాళ్ళకి రోజు అవగాహన కల్పించడానికి ఒక రేడియో సెంటర్ స్వతహాగా వాళ్ళే పెట్టుకొని ఆ రేడియో కేంద్రం నడుపుతున్నారు. రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు రేడియో కేంద్రం పనిచేస్తుంది. అందులో ఎఫ్ఎం నెంబర్ ఒకటి ఉంది, ఆ నెంబర్ మీకు డిస్ప్లే చేస్తా. ఆ ఎఫ్ఎంలో ఖచ్చితంగా వాళ్ళు సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు వాళ్ళే నిర్వహించుకుంటారు. ఎవరో టెక్నీషియన్ కానీ లేదా పెద్ద పెద్ద ఆఫీసర్లు రావాల్సినది లేదు, కానీ వాళ్ళే నిర్వహించుకొని సామాన్య ప్రజలకి అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న జానపద కథలతో పాటు ఊర్లో అందరూ మాట్లాడుకునే భాషలో మాట్లాడుకుంటూ వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా రేడియో కేంద్రం చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ప్రస్తుతం మనం రేడియో కేంద్రం కూడా చూద్దాం ఒకసారి. రేడియో కేంద్రంలో ఎలాంటి ప్రోగ్రామ్స్ వస్తాయనే విషయాన్ని దివ్య గారు, అక్కడ ఉన్న మరో కొంతమంది అధికారులు కూడా, కొంతమంది సొసైటీ సభ్యులు కూడా మనకి అర్థమయ్యేలా చెప్తారు.
ప్రస్తుతం డిడిఎస్ నిర్వహిస్తున్న మరో కార్యక్రమం రేడియో సెంటర్. రేడియో సెంటర్ వల్ల ఉపయోగం ఏంటి, ఇక్కడ మహిళలే నిర్వహిస్తున్న రేడియో సెంటర్ వల్ల మహిళలకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, కథలు, పాటలు, చిన్న చిన్న పాటలు కూడా పాడుతుంటారు. ఇప్పుడు మన గతంలో ఆమె చెప్పినట్లు విన్నాం ఇప్పటివరకు. కానీ ఇక్కడ రేడియో స్టేషన్ యొక్క ఉపయోగం ఏంటి, దీన్ని ఎలాగ ఇన్వెస్ట్ చేశారు, ఈ కార్యక్రమాలు సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు ఎలాంటి కార్యక్రమం నిర్వహిస్తారు, అందులో కమర్షియల్ ఉంటుందా లేదా అనే విషయాన్ని దివ్య మేడం అడుగుదాం. మేడం, రేడియో స్టేషన్ పెట్టడానికి ఉద్దేశం ఏంటి, దీనివల్ల ఎలాంటి ఇన్పుట్స్ వస్తాయి? అంటే రేడియో స్టేషన్ జనరల్గా అనుకుంటే బాగా చదువుకున్న వాళ్ళు, బయట వాళ్ళు, ఆఫీసర్లు, పెద్దవాళ్ళని పిలుస్తారు, వాళ్ళు ఏదో మాట్లాడతారు, అది రేడియో స్టేషన్. కానీ కమ్యూనిటీ రేడియో స్టేషన్ అంటే ఎందుకు పెట్టాం? దిస్ ఈజ్ యాక్చువల్లీ ద కంట్రీస్ ఫస్ట్ కమ్యూనిటీ రేడియో స్టేషన్. దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే మీడియా అనేది అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి. ముచ్చట్లు అంటే పెద్దవాళ్ళే కాదు, అందరూ చెప్పుకునేవే ఉంటాయి. అంటే మా కమ్యూనిటీస్లో మా మహిళలకి ఉపయోగపడే కాంటెంట్ ఏంటి, వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు. సో సీజన్ వారీగా, టైం వారీగా, ఇప్పుడు వర్షాలు ఎలా వచ్చాయి, దాని ప్రకారం మనం ఏ పంటలు పెట్టాలి, ఈ పురుగున్నప్పుడు దానికి మనం ఏం చేయాలి, మన కబుర్లు, ఊర్లలో కబుర్లు ఏంటి, సో ముచ్చట్లని కూడా చెప్పుకుంటారనమాట. స్టోరీస్ షేర్ చేసుకుంటారు, పాటలు పాడతారు. మా రేడియో ద్వారా ఆల్మోస్ట్ ఆల్ 1500 నుంచి 2000 ఫోక్ సాంగ్స్ ఆర్కైవ్ ఉన్నాయి మా దగ్గర. అన్ని లోకల్ ఏరియాలో ఫోక్ సాంగ్స్ అనమాట. వాళ్ళకి ఇష్టమైన రీతిలో కథలు, పాటలు ఉంటాయి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. తెలంగాణ రీజన్లో భాష తెలుగు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ భాషలో వాళ్ళకి అవసరమయ్యి వాళ్ళకి ఉపయోగపడే మాటలు, వాళ్ళు చెప్పదలుచుకున్న కథలు. సో వాళ్ళే వస్తారు, వాళ్ళే కబులు చెప్తారు, వాళ్ళు పాడతారు. కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో ఆవు కనపడట్లేదు, ఇంకెవరైనా చూసారా అంటే రేడియో స్టేషన్కి కాల్ వస్తుంది అనమాట, ఆ ఊర్లో నేను చూసాను ఆ ఆవుని అని. సో అంత కమ్యూనిటీ ఇంటిగ్రేటెడ్గా నడుస్తుంది ఇక్కడ రేడియో స్టేషన్. మీరు చూస్తున్నారు ఇక్కడ రికార్డింగ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. సో లోకల్గా వచ్చిన మహిళలే కాదు, నేను అన్నట్టుగా 1500 నుంచి 2000 పాటలు, ఫోక్ సాంగ్స్ మా దగ్గర ఆర్కైవ్ ఉంటాయి. తెలుగులోనే కాదు, డిడిఎస్కి దేశం మొత్తం నుంచి విజిటర్స్ వస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా దే కమ్ రికార్డ్. సో మా దగ్గర అన్ని భాషల్లో కూడా ఫార్మర్స్ పాడినవి, కలిపి పాడినవి ఉంటాయన్నమాట. అండ్ రేడియో స్టేషన్కి పాటలన్నీ కూడా సొంతగా వాళ్ళే రాసి కంపోజ్ చేస్తారు. అంటే కేవలం పంటల గురించే కాకుండా మిగతా విషయాలు, అంటే మీరు అంటుగా ఆవు పోయిందనో, లేదంటే తప్పిపోయిన విషయాలు, కానీ వర్షం పడింది, నా ప్రాంతంలో వర్షం పడింది, ఉడుములు వస్తాయి, ఆ విషయం కూడా మీరు షేర్ చేస్తారా? అన్ని విషయాలు అన్నమాట. అంటే మీ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం తినాలి, మీ ఊర్లో పంటల గురించే కాదనమాట, మహిళలకి సంబంధించి, పిల్లలకి సంబంధించి కాంటెంట్ అంతా కూడా మీరు చూసినట్టు ఇక్కడ మహిళలే చేస్తారు. సో వాళ్ళకు ఉపయోగపడే విషయాలు. మీరు రేడియో కేంద్రం పెట్టారు కదా, రేడియో కేంద్రంలో ఏ పంట ఎప్పుడు వేయాలి, పంటకు వర్షాలు పడితే ఎలా చేయాలి, పురుగు నుంచి ఎలా కాపాడుకోవాలి అనే కార్యక్రమం రోజు చెప్తుంటారు. ఒక పంట ప్రారంభమైనప్పుడు, లేదా వర్షాలు పడ్డాయి, లేదా పంటకు చీడ పడుతుంది, దాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని ఒక మంచి పాట పాడు. రోణి వరణే కార్తిల నబి అల్లా కోర్రాలు నువ్వులే నబి అల్లా, కోర్రాలు నువ్వులే నబి అల్లా, మేమైనా వెడుతమే నబి అల్లా, మేమైనా వెడుతమే నబి అల్లా. ఇట్లా మీరుగాము కార్తిల నబి అల్లా, ఏమేమి బెడుదమే నబి అల్లా, ఏమేమి బెడుదమే నబి అల్లా. ఈ పాట పాడతారు కదమ్మా, మంచి కథ చెప్పు. ఈ పంటల మీదకి తీసుకుంటే ఒకటి మన శరణు బసప్ప అని ఉంటాడు సార్. అయితే వాళ్ళు 4 అన్నదమ్ములు. 4 అన్నదమ్ములు ఉంటే వాళ్ళ దగ్గర భూమి ఉంటుంది, గోదలు ఉంటాయి, ఎడ్లు ఉంటాయి. కొందరు ఒక అతని గోదలు కాసుకొస్తాడు, ఒక అతని మేత తీస్తాడు, ఒక అతని నడిమి పని చేస్తాడు. ఈ శరణు బసప్ప అంటే అతని కార్బర్ ఉంటుంది అతన్ని. అయితే అతని తెచ్చుడు, ఇచ్చుడు, ఎవరికేం పని చెప్పాలి, ఏం నడవాలి అని శరణు బసప్పది ఉంటుంది. అయితే అప్పుడు వాళ్ళు వాళ్ళ అన్నదమ్ములలో ఇప్పుడు ఎవరికైతే ఉన్నది ఒక కుటుంబంలో అందరు ఒక్కటి ఉండేటి పద్ధతి లేదు. 4 అన్నదమ్ములు ఉంటే ఎప్పుడో వాళ్ళు అలాకి కావాలి. అయితే వాళ్ళ లోపల ఏం జరుగుతుంది, శరణ బసప్ప భార్య మాదేవి అని ఉంటుంది, ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటికి రాదు. చిన్న కోడలు అందరికన్నా చిన్నోళ్ళు అన్నమాట వాడు. వాళ్ళ లోపల ఏం జరుగుతుంది, మేము అడవిలో పోయి పని చేయాలి, ఇంటికాడ పని చేయాలి, వాడు ఇద్దరు ఇతని కార్బర్ చేస్తాడు, ఆమె ఇంటికాడ ఉంటుంది, మనం అలాగే కావాలి, అలాగే కావాలి. 4 అన్నదమ్ములు నియమించుకుంటారు. నియమించుకుంటే సరే మంచిది, ఈ పొద్దు మేము పని చేస్తున్నాము, మీరు ఒకడు సాన్ పోయాలి, నువ్వు నీళ్ళు పోయాలి,
అతనికి శరణబాసప్పకు నువ్వు నీళ్ళు పోయాలి, నీ భార్య ఉంటే సానిపోయాలి అని వాళ్ళకి ఆ రోజు పని పెట్టినరా. పని పెట్టి ఇట్లా కాదు, ఇక మీ లోపల ఎప్పుడైతే అట్లుండదు కానీ మనం అలాగే అయిదామండి. నేను చెప్తున్నా కదా, మీరు ఏదైతే ఇడిచి పెడతారో నేను అది తీసుకుంటా. మీరు ముగ్గురు యావదైతే మన ఇంట్లో మంచిగా ఉంటుందో, యాసేనైతే మీకు బాగుంటుందో అది తీసుకోండి. నేను అట్లా ఇచ్చేస్తున్నా. మనకి ఎవరు చెప్పే అవసరం లేదు. నేనే నలుగురు దగ్గర మాట్లాడేటోని. నేను చెప్పిందే మీకు ఖరా, నేను నలుగురికి పిలిపియా, మనం అలాగే అయిదామని వాళ్ళకి చెప్పా అని అతని శరణబాసప్ప చెప్తే అంతకే సంబరం అనుకొని వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు తీసుకున్నారు. అన్ని తెచ్చిపెట్టిండ్రు, బడి బాసనలు, బాండ్వలు పెద్ద సంసారం కదా, అన్నీ పనిచేసుకున్నారు. పనిచేసుకొని ఒక చేను ఇట్లా వాగు బందుకుంటుంది, అది జర ఉసికే ఉంటుంది. ఇప్పుడు 7 వాన శాన పడ్డాయి కదా సార్. అయితే వాళ్ళకు అందులో నీళ్లు జీలి అది పునాస పంట కాదు, రబ్బీకి ఎండితేనే రబ్బీ పంట పెట్టుకోవడానికి వస్తుంది అని వాళ్ళందరూ పంటలు గింటలు పెట్టుకొని ఎడ్లు వ్యవసాయం వాళ్ళు పని చేసిన వాళ్ళు అన్ని చేసుకున్న వాటి. వీళ్ళకి ఆ జీలి చేనుల ఆరినాక ఈ రబ్బీ పంటలు పెడదామండి మనం అని ఇద్దరాలు మొగలు మాదేవి శరణప్ప చేనికాడికి పోయి చూసి వచ్చి ఆరింది చేను సాయిజొన్న పెట్టాలి, మనం రబ్బీ పంటలు పెట్టాలి. మళ్ళా మనమేం చెయ్యము, కూలీళ్ళకి పెట్టాలి, చేపించుకోనాలి అని ఇద్దరు నియమించుకొని చేనికి పోయి ఒక కుమ్మర అతనికి చేను కొట్టడానికి ఇచ్చి నీవు పెట్టు భూమిలో పంట మనం తీసుకుందాముండి అన్న వాళ్ళు అందరు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెట్టుకున్నారు, మనం పెట్టాలి అని చెప్తే కుమ్మర అతను పోయి ఆడ చేను కొట్టిండు, పంటలు ఎదబెట్టిండు. ఇక అది చేను బిన మంచిగా ఎండింది, మొలకొచ్చింది, సాయిజొన్న రబ్బిది మంచిగా ఇంతెత్తు అయింది. కలువరికి పిలిచిండ్రు, వాళ్ళే కుమ్మరోళ్ళే కల్పించిండ్రు. ఈమె మాదేవి పుట్టతోనున్నది, కొడుకు నిన్ను కడుపుల శరణబాసప్ప భార్య. ఇక వాళ్ళకు చూసినంత పంట వచ్చి అట్లా ఇప్పుడు మన తెన్నున్నది గిడ ఈనింది, ఆ ఎన్ను లేక జొన్న చేను ఈనింది. ఇక గుర్జ కడుతున్నది, పిట్టెలు ఇట్లా చెట్లు ఉన్నాయి, వాగు జీలిపొంటే అన్ని చెట్లు ఉన్నాయి, పిట్టెలు కాకులు అన్నీ చివ అంటున్నాయి. అది చూసిండ్రు ఇద్దరాలు మొగలు. చూసి వాటికి నీళ్లు కావాలి, చెట్ల మీద కూర్చుంటున్నాయి, గుర్జ కట్టి తింటున్నాయి కానీ నీళ్ళు కావాలి. వాటికి నీళ్ళు ఎట్లా, మనం కుమ్మరోళ్ళతో గురిగి ఉన్నది, సిప్పలు ఉన్నాయి, ఆ సిప్పకు మనము ఉట్టి చేయాలి, ఆ ఉట్లన్నీ కట్టుక రావాలి, నీళ్ళు అయితే ఈ పిట్టెలకు తింటాయి. అతని దాన ధర్మం చేసేట అతని శరణబాసప్ప అంటే. ఇక కుమ్మరోళ్ళ దగ్గరకు పోయి ఇట్లా చేయాలంటే అతను అన్ని కట్టి మరి తినిపోతాయి కదా సారు, ఎట్లా మరి నాకు విన జొన్నలు కావాలి, నీకు ఎన్ని అంటే నీ జొన్నలు ఇస్తాను నేను, కరగానే అవుటి కాపాడాలి, మనం పిట్టలకు కాపాడాలి, పిట్టలు ఏడ తింటాయి అనేటాళ్ళ కర్లా ఇక అన్ని ఉట్ల మీద ఆడ చెట్లకు కట్టింది. చెట్లకు కట్టి ఇక అవి అన్నీ తింటున్నాయి, జొన్నలు తింటున్నాయి, కుదార్థం తింటున్నాయి, నీళ్ళు తాగుతున్నాయి, చేనులో మొత్తం తింటున్నాయి అవి. ఇక ఎట్లా చేయాలి, అన్ని తినిపోతున్నాయి, తినామని కుమ్మరాతని పెండ్లం వచ్చి అన్ని తినిపోతున్నాయి. సారు గిట్లా చేసే మాకంటే, అరే నువ్వు ఊకో, ఎన్ని జొన్నలు అంటే అన్ని ఇస్తున్నాడు మనకు, ఎన్ని జొన్నలు అంటే అన్ని ఇస్తున్నాడు మనకు, మళ్ళా అతని ఇస్తాడు మనకు, తినని నీళ్ళు తాగానని ఆమె భర్తన బట్టి అంటే దేవుడు ఇస్తాడని, దేవుడు ఇస్తాడని వాళ్ళు దేవుని మీద ఆధారపడుతున్నారు. ఇక అది ఎన్నుకొచ్చే తీరగా అయింది. ఎవరు వస్తారు, కంకి ఉన్నది చేనులో చూస్తే, కొయ్యనికి ఎవరు వస్తారు, చేను మాది కూడా ఉంటారు కదా, వాళ్ళ తల్లి బిడ్డలు ఒక పేరు మాణమ్మ నాగమ్మ వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళకి వస్తారు అనబట్టే శరణబాసప్ప, వాళ్ళకి వస్తారు ఇద్దరు, ఎవడు రాకున్నా పర్వాలేదని ఇద్దరికి గొయ్యబెట్టిండ్రు, కళ్ళం చేసిండ్రు. ఇట్లా సాయిజొన్న చేని కళ్ళం చేస్తారు సార్, మంచిగా కళ్ళం చేసిండ్రు. కుమ్మరోళ్ళు వచ్చిండ్రు, గురికి కుండ పెట్టిండ్రు, మళ్ళా అందరు పని బాటోళ్ళు వచ్చిండ్రు, అంత ఎన్నుగిన్ని పెట్టుకున్నారు, అంతా వాళ్ళు మంచిగానే చేస్తున్నారు. ఇక ఇద్దరు తల్లిబిడ్డలు ఎన్ని ఇరిసిండ్రు మాలేస. అతని కూలి మీరు జొన్నలు తీసుకుంటారా, మీరేమన్నా ఎన్ను తీసుకుంటారా అంటే తల్లిబిడ్డలు ఏమనుకోండి, మనం చేతి మీదకి వెళ్ళి జొన్నలు తీసుకుంటే అడ్డడి ఇవ్వచ్చు. మనకు దేవుడు చెప్పినట్ల పిట్టల కాకులు తింటున్నాయి,
మనకు విన ఇవన్నీ కొండపోతే ఎన్ని జొన్నలు అయితే సూతం ఉండి అంత అల్లి బిడ్డలకు ఇంత కూలి అడకపోయి పొద్దు మీకే దాన్ని కొట్టి చూసిండ్రు వాడు. ఆ దేవుని భక్తితోని జొన్నలు కొట్టిన కొద్దీ జొన్నలు రాలబట్టి వాళ్ళకి సరి 4 అడ్లు 8 అడ్లు అయినాయంట. వాళ్ళు అనుకున్నారు అంటే తల్లి బిడ్డలు అమ్మ మనకు ఒక 2-3 క్వింటాలు జొన్నలు చేసుకుంటాం, మనం ఏడాది తినేంత జొన్నలు చేసుకుంటాం, మనం రోజు పోదాం ఎవరు రాకున్నా సరే. అట్లా చేసుకొని వాళ్ళు కోసి బంతి కట్టి రాసి చేస్తే ఒక బండి నిండా జొన్నలు అయినాయంట. బండి ఏడు ఇంటికి గుంజుకొచ్చారు జొన్నలు. ఆమె మాదేవికి కొడుకు పుట్టే డెలివరీ అయ్యి వాళ్ళ అన్నదమ్ములకు అంతగానం జొన్నలు కానేలేదు. అరే ఇది ఎట్లా ఇంతగానం కష్టం చేస్తే మనకి ఎట్లా తమ్మునికి ఎట్లా కావాలి సారాంశం ఏంటి కథలు అంటే ఇది ఒక భక్తి సార్. ఇప్పుడు మీరే 4 ఉన్నాం, మనం 4 అన్నదమ్ములు. ఎందుకంటే నువ్వు కార్బార్ ఇప్పుడు వాళ్ళిద్దరు తీస్తున్నారు, నువ్వు ఇట్లా చెప్తున్న వాళ్ళకు అంటే మనమే ఎంత కష్టపడి మనం తీస్తున్నాము, అతను ఏం చేస్తున్నాడు, అతనికి అలాగే పెట్టాలి మళ్ళీ ఒకటి తీసుకోనని ఇట్లా సార్ ఈ కథ. డిడిఎస్ నిర్వహిస్తున్న రేడియో స్టేషన్లో ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గారు నరసమ్మ గారు ఉన్నారు. అది ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తుంటారు ఇక్కడ మనం చూస్తుంటే ఆదివారం సోమవారం నుంచి అంటే వారం రోజులు రకరకాల ప్రోగ్రాంలు ఉంటాయి. సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు మాత్రమే ఎందుకు పెడుతున్నారనే విషయాన్ని, వాటితో పాటు కేవలం రైతులకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయా లేదు సామాజిక అంశాల మీద కూడా దీంట్లో ప్రోగ్రామ్స్ ఇస్తారనే విషయాన్ని నరసమ్మ నమస్తే. నమస్తే సార్. ప్రోగ్రామ్స్ మంచి స్టేషన్ ఉంది. రేడియో స్టేషన్ అనగానే చాలా మంది ఆర్జేలు అందరు డీజేలు ఉంటారు, పెద్ద పెద్ద అరుపులు కేకలు, గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని ఇలాంటి అన్నీ వినిపిస్తుంటాయి. ఇక్కడ మీరు చేసిన మహిళలు దీంట్లో మీరు కూడా అదే కమర్షియల్ స్టైల్లో చెప్తుంటారా? 7 గంటల నుంచి 9 గంటల వరకు. అసలు 7 నుంచి 9 కేవలం ఎందుకు పెట్టుకున్నారు? పెడుతున్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా పలకరిస్తారు? మనం తెలంగాణ దీంట్లో పలకరిస్తారా లేదు మిగతా కమర్షియల్ ఎఫ్ఎంలు చూస్తుంటారు మీరు? గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ నైట్ హైదరాబాద్ ఆ స్టైల్ అట్లా పలకరియం సార్ మేము. మామూలుగా అయితే మా సిగ్నేచర్ ట్యూన్ వస్తుంది, అక్క జల్లెండ్లు గుడి పోదామే మన సంఘంలో మాట్లాడబోదామే అని వస్తుంది. రాగానే అందరికీ నమస్తే అని చెప్తాము, మా పేరు చెప్తాము. బాగున్నారా, ఎక్కడ పోయినరు, ఈరోజు ఏం పని చేసుకున్నారు, బాగా అలసిపోయినట్లు అనిపిస్తున్నారు కదా, సరే కొంచెం కాలు చేతులు కడుక్కొని వంట కాడ కూర్చున్నారు కదా, మరి ఇప్పుడు మన సంఘం రేడియో విందాముండి. ఈరోజు మన సంఘం రేడియోలో ఏమేమి మాటలు వస్తున్నాయని ఒకసారి తెలుసుకున్నాక ముందుకు పోదాము అనేసి స్టార్ట్ చేస్తాం సార్. స్టార్ట్ చేసి అప్పుడు చెప్తాం అంటే ఈరోజు బేస్తారము, ఈరోజు మన ఊరి పంటలు ఉంటాయి, సావుడి కట్టు ఉంటుంది, తర్వాత మంచి మంచి పాటలు వస్తున్నాయి, అనే కథలు వస్తున్నాయి, ఇవన్నిటితో పాటు యారన్ల ముచ్చట్లు వస్తున్నాయి. ఇప్పుడు మనము ఒక మంచి పాట విన్న తర్వాత మనం ముందుకు పోదాముండి, అప్పటిదాకా మీరు ఇంకేమైనా తెచ్చిపెట్టుకున్నట్టు ఉంటే పొయ్యి కాడ తెచ్చిపెట్టుకోండి అని చెప్తాం. మంచి పాట అంటే ఏ పాట? సినిమా పాటలు వేస్తారా? మేము అన్ని ఊరి పాటలే సార్. అంటే ఇప్పుడు ఫస్ట్ వ్యవసాయం వస్తుంది కాబట్టి వ్యవసాయంకు సంబంధించిన పాట వేస్తాం, లీగల్ వస్తుంది కాబట్టి లీగల్కు సంబంధించిన పాట వేస్తాం. అంటే అందరు ఊరోళ్ళు వాడిన పాటలే మా దగ్గర. ఆడ స్క్రిప్టులు రాసినవి లేవు, వాళ్ళే వచ్చి వాళ్ళే వాడతారనమాట. ఒక్కొక్క పాట 2 రోజులు వాడిన రోజులు విడి ఉంటాయి అన్నమాట. కాదమ్మా మంచి పాటలు వేస్తారు, బాగుంది. కానీ కొంత ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉన్నారంటే ఒక సినిమా పాట ఉంటేనే మంచి హాఫ్ బీట్ ఫుల్ బీట్ సాంగ్స్ ఉంటే చూస్తారు. అవును సార్. ఒకప్పుడు అంటే మీరు అన్నట్లుగా ఒక తరం ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగం ఉన్న అంశాలు వినేవారు. ఇప్పుడు రేడియో ఆన్ చేయగానే నాకు నచ్చిన పాట ఉందా లేదా, నాకు నచ్చిన ఆర్జే ఉన్నాడా లేదా అని చూసి వింటారు. వాళ్ళు ఎట్లా కలుస్తుంటారు, దీనికి కలుస్తారు. అంటే మేము కూడా పాట ఫస్ట్లో కొంచెం హుషారు పాటలే వేస్తుంటాం. ఎట్లా అంటే ఇప్పుడు గడ్డ మీద భూమిన్నదానా గంగాకే బాజున్నదానా గంగమ్మో దున్నుడు రోపుడైనదే తల్లి, ఇట్లా అంటే గత్తు మీద పోయే పాటలు వేస్తాం. కొన్ని పాటలు ఎట్లుంటాయి అంటే స్లోగా వాడుతుంటారు, కొన్ని పాటలేమో వాళ్ళు వాడుతుంటేనే మనకు శరీరము మీద ఉన్న ఎన్నికలు నిలబడేటట్లు పాడగలరా? అట్లా మస్తు వాడతాం సార్. అంటే మొత్తం శరీరం మీద వెంట్రుకలు పాటలతో పాటు మంచి ఊపు రావాలి, పాట వినాలి, ఈ పాట విన్న తర్వాత వ్యవసాయం చేయాలి. ఇప్పుడు 8 బండ్లున్నాయి 16 బండ్లున్నాయి గంగధరి మన బండిపై కొట్టురా, గంగధరి మన బండిపై కొట్టురా అంటే దాంతో పాటు
మన మన దగ్గర కొట్టే డప్పులు అవి ఉంటాయి కదా సార్, ఆ అలుగుల సప్పుళ్ళు అట్లా వస్తుంటాయి. అప్పుడు కొంచెం హుషారుగా అనిపిస్తారు అనమాట. తర్వాత ఇంకా మన ప్రోగ్రామ్ గురించి చెప్తాం. అంటే ఈరోజు మన ప్రోగ్రాంలో అందరి వెనకటికి ప్రతి ఏ రాశి అయినా కూడా చేన్ల కాడ ఉండి చేసుకునేటోళ్ళు. ఇప్పుడు రకరకాల మిషన్లు వచ్చినాయి. మిషన్లతోని రాసులు చేస్తే ఎవరికి లాభం అవుతున్నది, దాంట్లో ఎట్లాంటి ఉపయోగం అవుతున్నది అనే దాని గురించి పలానా ఊరోళ్ళు పలానా మనుషులు కూర్చున్నారు, వాళ్ళతో మాట్లాడదాం ఉండే ఆ ప్రోగ్రాం ప్రసారం చేస్తాం. ఆ ప్రోగ్రాం గురించి మళ్ళీ చెప్తాం అనమాట. అంటే ఇప్పటిదాకా వీళ్ళు చెప్పిన వాళ్ళు మనకు అంటే ఈ ప్రోగ్రాంలో మనకేం అర్థమవుతుందంటే వ్యవసాయము అనేది ఒక గోదగొడ్డు చేన్లకు వచ్చి కొంచెం ఒంటెలు పోసి ఇంత పెండ పెడితే భూమికి బలం అవుతుంది. ఏదో మిషన్ వచ్చి ఇంత తొక్కిపోతే అది గట్టిగా అవుతున్నది. దాంతో బతుకు తెరువు పెట్రోల్ పోసిన కంపెనీ వాళ్ళు బతుకుతున్నారు, మిషన్లు తయారు చేసిన వాళ్ళు బతుకుతున్నారు, డ్రైవర్లు అట్లాంటి పని చేసుకునేటోళ్ళు బతుకుతున్నారు. కానీ మనకు ఎట్లాంటి ఉపయోగం లేదు. కాబట్టి మనము ఎంతసేపు మన గోదగొడ్డు మన దగ్గర ఉండాలి, మన విత్తనాలు మన దగ్గర ఉండాలి, మన వ్యవసాయం మన చేతులు ఉంటే మనం బతుకు తెరువు ఉంటుంది. కరెక్టేనమ్మా, అది మంచి ఆలోచన కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఈ స్పీడ్ యుగంలో ఆ తరంకు వెళ్తారు ఎవరైనా? అంటే ఊర్లలో ఇంకా చాలా మంది చేస్తున్నారు సార్. అప్పుడు ఏం చేస్తామంటే ఇగో వీళ్ళు వాళ్ళ వ్యవసాయమే చేస్తుండ్రు, వాళ్ళ ఎడ్లు గోదలు ఉన్నాయి, వాళ్ళ పంటలు ఉన్నాయి, వాళ్ళ విత్తనాలు ఉన్నాయి, మరి ఈమెకి ఏం ఆమ్దాని ఈమెకి ఏం ఆమ్దాని అనేది రేపు ప్రోగ్రాంలో విందాముండి అట్లా పొడిగిస్తుంటాం అన్నమాట. ఇప్పుడు నాకు మీరు ఇక్కడే నేను ఒక సొసైటీ మెంబర్, మీకు మీ పాటలు మీ మాటలు వింటుంటాను నేను. అవును సార్. నాకు కొన్ని అనుమానాలు ఉంటాయి. అనుమానాలు మీకు పంపాలంటే ఏం చేయాలి? అంటే మేము రేడియోకి ఒక నంబర్ ఇస్తాం. ఆ నంబర్కు ఫోన్ చేసి నువ్వు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు అనమాట. అంటే నీకేమన్నా అనుమానం ఉన్నా, లేదు నాకు ఒక 4 ఏళ్ల కింద వాడిన పాట కావాలి, లేదంటే పలారు ఊరు అతను వాడిన పాట కావాలి మాకు అంటే ఆ పాటను నెంకి ప్రసారం చేస్తాం అనమాట. మీ పేరు చెప్పి మీకోసం ఆ పాటను ప్రసారం చేస్తాం. అంటే అదే విధంగా పిల్లల పుట్టినరోజులు పెళ్లి రోజులు కూడా అవి చేయలేం సార్, ఇప్పటిదాకైతే చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఎవరితోనన్నా బర్రె పోయింది, తప్పిపోయింది, లేదంటే ఇంటికాడ దొంగలు పడ్డారు, ఒక ఊర్లో హత్య జరిగింది అనేది వాళ్ళు ఊరోళ్ళు చెప్తే వాటి గురించి ప్రసారం చేస్తాం. కానీ బర్త్డేలు అవి అయితే వేయలేదు, ఎందుకంటే అందరు వేస్తారు కదా సార్, అవి మేము చేయమన్నమాట. ఇంకోటి మీ ఇంట్లో కూర్చొని గవర్నమెంట్ సంబంధించిన వ్యవసాయ అధికారులు కానీ లేదా మనకు క్రాఫ్ట్ సంబంధించిన ఆఫీసర్లు వచ్చి కూర్చొని వాళ్ళు కూడా అనుమానాలు చెప్తుంటారా? అంటే మేము చాలాసార్లు ఇంటర్వ్యూలు చేసినాము, కొన్నిసార్లు అయితే వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే ఇది మామూలుగా ఉంది కదా, దీనికి ఎందుకు చెప్పాలి మేము అని చెప్పలేరు. కాకపోతే కొన్ని చట్టాల గురించి, కొత్తగా ఏమేమి చట్టాలు వస్తున్నాయి, కొత్తగా రైతులకు ఏం పనులు ఉపయోగపడతాయి, ఎలక్షన్ జరిగినప్పుడు ఎలక్షన్లో మనం ఎట్లా ఓటు వేయాలి, ఏమేమి తీసుకొని పోవాలి, ఎందుకు మనం తప్పకుండా ఓటు ఉపయోగించుకోవాలి, ఇట్లాంటివి చెప్పినాం సార్. మీరు 7 నుంచి 9 పెట్టుకున్నారు? 7 నుండి 9 అంటే అందరు చేన్ల కాడికి పోతారు సార్. వాళ్ళతో ఒక మేక పిల్లని అన్న ఉంటుంది, లేదంటే వచ్చేటప్పుడు కట్టెలు అన్నది వేస్తారు, మేతను అన్నది వేస్తారు. కాబట్టి రేడియోని మోసుకపోలేరు. అట్లని 7 గంటలకైతే ఎక్కడోళ్ళు అయినా కూడా పొయ్యికాడ కూర్చొని వంట చేస్తారనమాట కంటిన్యూ. అందుకోసమే పొయ్యికాడ రేడియో పెట్టుకుంటే కుదార్థం కూర్చొని ఇంటి మంది వినొచ్చు అని ఆ టైం పెట్టుకో. సరే, మీ మంచి ఆలోచన పెట్టారమ్మా, కాదనట్లేదు. కానీ ఇప్పుడున్న తరం అదే టైంలో సీరియల్కి పరిమితి అయిపోతారు. టీవీలో పెట్టుకుంటారు, ఏ కుటుంబ కథలో ఏదో పనికిమాల సీరియల్ చూసుకుంటూ టైం పాస్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇటువంటి మంచి కార్యక్రమానికి తక్కువ మంది చూస్తారు, ఇటువంటి చెప్పాక టీవీలో సీరియల్స్కి దానికి ఎక్కువ మంది వెళ్తుంటారు. మరి అప్పుడు వీళ్ళందరూ కూడా అటు వస్తారు అనుకుంటారా, లేదంటే వీళ్ళు చూడట్లేదని చెప్పి మీరు నిరుత్సాహపడుతుంటారా? ఇప్పుడు రాకపోవచ్చు కానీ కొన్ని రోజుల కన్నా వస్తారు. మనం అప్పటిదాకా ఆగాలి అనేదే మా ఉద్దేశం సార్. ఎందుకంటే ఇది ఏదైతే ఇప్పుడు ఈ చిరుధాన్యాలు మనం అనుకున్నాయన్నీ వెనకటికి పెద్ద మనుషులు ఆకలికి తట్టుకోక, లేదంటుకుంటే తిండి దొరకక, ఇవన్నీ ఆకలికి వచ్చే పంటలు అని వేసుకొని పండించుకొని తింటుండ్రి. అవి నడుమంత్రాన మొత్తానికి కనుమరుగైపోయినాయి. ఇప్పుడు ఏమైంది, కరోనా వచ్చేసింది, ఇప్పుడు అవి యాడున్నాయి అని వెతికి కొనుక్కుంటున్నాం. ఇట్లాంటిది కూడా వస్తుండొచ్చు, వెతుకుతారు మంది. అప్పటిదాకా మనం ఉండాలి అనేది మా ఉద్దేశం. అది మళ్ళీ రావాలి, ఆ రోజులే రావాలి. అదే విధంగా రేడియోకి మనం అందరూ పరిమితం అవ్వాలి. ప్రతి గ్రామంలో ప్రతి మనిషికి కావాల్సిన వ్యవసాయానికి కానీ, లేదంటే మీరు చెప్తున్న న్యాయ నిపుణుల సలహాలు కానీ, చట్టం మీద అవగాహన కానీ, ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా ఒకటి వస్తుందమ్మా, రావాలని కోరుకుందాం, నేను కూడా అదే కోరుకుంటాను. కానీ ఇప్పుడు మీ ద్వారా సైబర్ క్రైమ్ అని పెరుగుతుంది. అంటే వ్యవసాయదారులకి, ఊర్లో ఉన్న వాళ్ళకి సెల్ ఫోన్ ద్వారా సైబర్ క్రిమినల్స్ మాట్లాడడం, ఓటీపీ పంపించడం, ఇలాంటి మంది మోసాలు చేస్తుంటారు. వాటి మీద అవగాహన కల్పిస్తుంటారా? మేము చేస్తలేం సార్.
ఎందుకు అంటే దాన్ని చేసేటోళ్ళు ఇంట్లో పిల్లలు వాళ్ళందరూ చాలా మంది చెప్తుంటున్నారు కాబట్టి మేము ఎంతసేపు వాళ్ళకి అర్థమయ్యే భాష వాళ్ళు అర్థం చేసుకునేటివి ఎక్కువ చెప్పగలుగుతాం. ఇప్పుడు వాళ్ళు ఓటీపీ అంటే ఇంట్లో ఎవరన్నా చదివిన పిల్లగాడు ఉంటే ఏమో అడుగుతున్నారు చూడప్ప అని ఇస్తారు, కానీ వాళ్ళు చెప్పలేరు. అట్లాంటి దానికి మనం ఎందుకు అది చేయాలి, రాను రాను చేస్తామేమో, కానీ ఇప్పుడైతే మనం ఫస్ట్ వీళ్ళని కాపాడుకోవాలి అనే ఉద్దేశం కొద్దే ఉన్నాం అన్నమాట. మిల్లెట్స్తో స్నాక్స్ తయారు చేసే కార్ఖానాల ప్రస్తుతం ఇక్కడ మిల్లెట్స్తో కేవలం కారపూస, బిస్కెట్స్, రవ్వ లడ్డు ఇవన్నీ తయారు చేస్తుంటారు. షుగర్ పేషెంట్ కానీ చిన్నపిల్లలకి ఏ మిల్లెట్స్ తింటే ఏ ఆరోగ్యం ఉంటుందనే విషయం అంతా మాట్లాడడానికి పోలం ఉన్నారు. పోలం మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుంది. ఇప్పుడు మన ముందు కారపూస కనిపిస్తుంది, కారపూస ఉంది, అదే రాగిది కనిపిస్తుంది, రాగి బిస్కెట్స్ ఉన్నాయి, చాలా రకాలు కనిపిస్తుంటాయి. చూడగానే తినాలనిపిస్తుంటుంది. పోలం గారిని అడిగి ఏ ఫుడ్ ఎవరికి మంచిది, షుగర్ పేషెంట్లు ఏం తింటే బాగుంటుంది విషయం పోలం నడుస్తుంది. పోలం నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇవన్నీ చూస్తే తినాలనిపిస్తుంటుంది. ఓకే సార్. షుగర్ పేషెంట్లు ఏం తినాలి, పిల్లలు ఏం తినాలి? అంటే ఇప్పుడు మన దగ్గర అయితే మైదా వాడం, తర్వాత షుగర్ వాడం, డాల్డా వాడం. ఇది కాకుండా మొత్తం మిల్లెట్స్తోనే ఒక 36 రకాల వంటకాలు మన దగ్గర తయారు చేస్తాం. రెడీ టు కుక్, రెడీ టు ఈట్. ఇంకొకటి మన దగ్గర స్టాక్ కూడా ఉండదు. ఎప్పుడు మనం ఆర్డర్ ఇస్తే అప్పుడే మనం తయారు చేసి ఇస్తామని. చిన్నపిల్లలకని అంటే ఇప్పుడు 6 నెలల పిల్లలకు ఉగ్గు అని పెడతారు. ఆ ఉగ్గు ఎట్లా తయారు చేస్తాము? రాగులు, జొన్నలు, గోధుమలు, పెసరపప్పు, శనగపప్పు, కొంచెం మినపప్పు, కందిపప్పు, తర్వాత దొడ్డు బియ్యం. అంటే ఇందులో అంతా ఒక సగం కిలో రాగులు తీసుకున్నామంటే ఇవన్నీ కూడా 100 గ్రాములు తీసుకుంటాం. అట్లా అవన్నీ కూడా నీడల అంటే వేయించి కడిగేసి నీట్గా నీడలు ఆరబెట్టి మిక్స్ చేస్తాం. మిక్స్ చేసిన తర్వాత అది రోజు పిల్లలకు 6 నెలల ఆ ఉగ్గు అనేది పెడితే ఆరోగ్యంగా ఉంటారు అన్నట్టు. ఇప్పుడు మనం ఏమంటాము, హార్లిక్స్ అంటారు, బోన్విటా అంటారు, తర్వాత సెర్లాక్ అంటారు, ఇంకా రకరకాల బూస్ట్ అంటారు. అది అందులో ఏం వేసిండ్రు, పైన మాత్రం 4 గోధుమ గింజలు కనబడతాయి అంతే, కానీ అందులో ఏముంటుంది అనేది తెలియదు. ఇదైతే మనము న్యాచురల్గానే మనమే తయారు చేస్తాం కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిది. పిల్లలకు ఇప్పుడు అందులో రాగులు ఉంటాయి, బొక్కలకు బలం ఉంటుంది, తర్వాత కొత్త రక్తం వస్తుంది, శక్తిని ఇస్తుంది, ఎదుగుదల బాగుంటుంది. కాబట్టి ఇట్లాంటి తిండి ఇట్లాంటి ఉగ్గు తయారు చేసి చిన్నపిల్లలకి ఇస్తే ఇది బాగుంటుంది అనేది ఉగ్గుల. పెద్దవాళ్ళకు అని అంటే ఇప్పుడు చాలామంది కరెక్టే షుగర్ పేషెంట్స్ ఉంటారు. షుగర్ పేషెంట్స్ ఏంది పచ్చజొన్నలతో తినొచ్చు. ఇట్లా స్నాక్స్ చేసుకొని సాయంత్రం కానీ మార్నింగ్ పూట వాళ్ళకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు ఇట్లాంటి మురుకులు తయారు చేసి దేంతో తయారు చేస్తాయి ఈ మురుకులు? ఇది కొర్రలతో తయారు చేసి, ఇది జొన్నతో తయారు చేసి. ఏది బాగుంటుంది షుగర్ పేషెంట్లకి? షుగర్ పేషెంట్లకి ఇది బాగుంటుంది, కొర్ర బాగుంటుంది. కొర్రలు, తర్వాత పచ్చజొన్నలు షుగర్ పేషెంట్స్కు బాగుంటుంది. మునగాకు, తర్వాత దొగ్గలి ఆకులు, ఇది బాగుంటుంది. పిల్లలకి అయితేనేమో చిన్నపిల్లలకేమో అయితే అది బాగుంటుంది. పెద్దోళ్ళకు ఎదిగే పిల్లలు ఉంటారు కాబట్టి సజ్జ మురుకులు బాగుంటాయి. సజ్జ మురుకులు కానీ మిక్చర్ కానీ సజ్జవి బాగుంటాయి. తర్వాత రాగి బాగుంటాయి. సజ్జల్లా రాగుల్లా కాల్షియం, ఐరన్ ఉంటుంది. అది తన శరీరానికి కావాలి కాబట్టి ఎదిగే పిల్లలు కొత్త రక్తం రావాలి, హుషారుగా ఉండాలి అంటే ఇట్లాంటి తిండి తింటే పిల్లలు మంచిగా హుషారుగా. ఎక్కువ మంది పిల్లలు మైదాలు బేసిన్ ఇష్టపడతారు కదా. అయితే మనము అది ఇష్టపడతారు కరెక్టే. ఒక్కసారి 2 సార్లు అది దీన్ని తినడానికి ఇష్టపడరు. తర్వాత దానికన్నా రుచి ఇదే ఉంటుంది సార్. మైదా వేసింది ఎట్లా ఉంటుంది, అప్పుడే నారగా అయిపోతుంది. కొంచెం ఒక గంట ఇప్పుడు వేడివేడిగా తయారు చేసింది అయితే బాగుంటుంది. ఒక చల్లగా అయిన తర్వాత ఒక గంట 2 గంటలకు తిన్నామనుకో అది నారగా అవుతుంది, తినడానికి ఇష్టపడదు. అట్లాంటిది అదే ఇది అయితే బాగుంటుంది. కురుకురేలకు అట్లాంటి కురుకురేలు మన దగ్గర నాచోస్ అని తయారు చేస్తాం. అవి జొన్న ఉంటాయి అన్నట్టు. అందులో జొన్నలు, తర్వాత
జీలకర్ర వేస్తాము, ఉప్పు వేస్తాము, పాల పొడి వేస్తాం కొంచెం టేస్ట్ కొరకు. ఆ విధంగా వాటి తయారు చేస్తాం. అవి ఏ బయట కొన్న ఏమంటారు కురుకురేల కన్నా ఇవి చాలా బాగుంటాయి, న్యూట్రిషన్స్ ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మనం బిస్కెట్స్ తయారు చేస్తాం. ఇప్పుడు మనం బయట కొంటే ఉస్మానియా బిస్కెట్, ప్యార్లేజ్, గుడ్ డే, రకరకాల బిస్కెట్స్ తయారు చేస్తారు. వాళ్ళందరూ ఏం వేస్తారు? మైదా, డాల్డా ఎంత ఎక్కువ వేస్తే అంతగా ఉబ్బుతాయి, కరకరలు ఆడుతాయి, కానీ ఆరోగ్యాన్ని అది పాడు చేస్తుంది. మేమైతే మా బిస్కెట్స్ మేము రాగి, జొన్నయి బిస్కెట్స్ ఇట్లా తయారు చేస్తాం. ఇవి తినండి. ఇట్లా మేము రాగి పిండి, నెయ్యి, తర్వాత బ్రౌన్ షుగర్, మేము తెల్ల షుగర్ కూడా వాడం, బ్రౌన్ షుగర్. కాకపోతే మేము ఇంట్లో డాల్డా వేయనందుకు మాది మెత్తగా ఉంటుంది, వాళ్ళు ఎక్కువ డాల్డా వేసినందుకు కుర్కురే అంటే స్పైసీగా ఉంటుంది అన్నట్టు. స్పైసీగా ఉన్నందుకు పిల్లలు తినడానికి ఇష్టపడతారు అన్నట్టు. అదే ఇది స్మూత్గా ఉంటుంది, కానీ ఇది ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఇదే తింటే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, పెద్దోళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఇది తినడానికి చాలా అంటే ఇప్పుడు తినడానికి అలవాటు పడితే తయారు చేసుకోవడానికి కూడా చాలా మందికి రాదు. ఏది ఎంత వేయాలి, ఎట్లా తయారు చేయాలి, ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు తయారు చేయాలి, ఎట్లా తయారు చేయాలి, ఇట్లాంటివి అన్నీ కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము చేయనుకున్నాం, కాబట్టి మీ అటువంటి వాళ్ళకు మేము తినడానికి ఇవి బిస్కెట్ బాగుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ. కుర్కురేకి కోసం చెప్పావు. అవును, ఇప్పుడు తింటారు కొంతమంది అదే టైప్లో. ఇప్పుడు అందుకనే ఇప్పుడు మురుకులు ఒక రకం, అట్లా కూడా ఇప్పుడు కుర్కురే కావాలి అని అంటారు. ఇది కుర్కురే టైప్లోనే. కానీ మీరు షేప్ కూడా కుర్కురే షేప్ లో చేస్తే బాగుంటుంది కదా. అట్లా కూడా చేస్తాము. ఇదే పిల్లలకి కుర్కురే షేప్ లో చేసి అమ్మితే ఇది కుర్కురే తింటారు కదా ప్యాకెట్ లో. అవును, అట్లా కూడా చేస్తాము, అట్లా చేస్తాము, ఇట్లా చేస్తాం అన్నట్లు. అంటే 4-5 రకాలుగా తయారు చేస్తాం అన్నట్లు. పిల్లల కోసం చేస్తున్నది బాగుంది. సార్, ఎక్కువ డయాబెటిక్ షుగర్ పేషెంట్లు ఏం తినాలి, ఏం తింటే బాగుంటుంది? పచ్చజొన్నలు తినాలి. పచ్చజొన్నలది రవ్వ తయారు చేస్తాం మనం. అంటే పొంగల్ అని చేస్తాం సార్. పొంగల్ అంటే ఫస్ట్ అయితే ఇప్పుడు ఇట్లా రవ్వ తయారు చేస్తాం. అంటే ఇప్పుడు మన దగ్గరనే ఇది మిషన్ ఉంది, ఇట్లా రవ్వ తయారు చేస్తాం. ఇందులో పెసరపప్పు అంటే 700 గ్రాములు, సగం ఇది జొన్న రవ్వ, సగము పెసరపప్పు, రెండు ఒక దగ్గర చేసి పోపేస్తాం. జీలకర్ర, ఎండిన క్యారెట్, బీర్నీసు, పచ్చిమిర్చి ఇవి వేసి తర్వాత పైకి వెళ్ళి కొంచెం మిరియాల పౌడర్ వేస్తాం ఇందులో. దాంతో కిచిడి అవుతుందా? ఇది కిచిడి పొంగల్ అవుతుంది. అంటే కిచిడి టైపే. ఒకటికి 4 గ్లాసుల నీళ్ళు వేయాలి అన్నట్లు. ఇది చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది, అరుగుదలని ఇస్తుంది. తర్వాత తిన్న తర్వాత కూడా కొంచెం ఎక్కువ అన్నం తిన్నామనుకో, తిన్న ఒక 10-15 నిమిషాలకు మళ్ళీ ఆకలి అవుతుంది, తినాలనిపిస్తుంది, వేరేది మళ్ళీ ఏదో తింది. అట్లాంటిది కాదు. ఇది కనీసము పొద్దున మనము తిన్నామనుకో, టిఫిన్ మాదిరిగా పొద్దున పూట తింటే 1:30-2 గంటల వరకు మళ్ళీ మనం ఏం తినకుంటే. దీన్ని జొన్న పొంగలు అని అంటాం. ఒకసారి జొన్న పొంగలుకి తయారు చేయాలనుకోండి, అవును, ఎలా చేయాలి చెప్పండి. 1 కేజీ తీసుకుంటాను. 1 కేజీకి అని అంటే ఇప్పుడు సగం కిలో రవ్వ, సగం కిలో పెసరపప్పు, ఇవి రెండింటిని ఒక దగ్గర కలుపుతాం. కలిపిన తర్వాత ముందే మన దగ్గర క్యారెట్, బీర్నీసు, పచ్చిమిర్చి ఎండబెట్టి పెట్టుకుంటాం. దాంతో ఏమంటారు, ఇదే ఆయిల్లో జీలకర్ర వేసి పోపు పెడతాం. ఆ పోపులోనే కొంచెము పసుపు, తర్వాత ఈ కూరగాయలన్నీ కూడా ఉప్పు అందులోనే వేస్తాం. కాకపోతే సాల్ట్ జర తక్కువ ఉంటుంది, ఎందుకంటే షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఉప్పు తక్కువ తినాలి. అందుకని అంటే షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు పొద్దున్న ఉప్మా టిఫిన్లో తింటే మంచిది. ఇది ఉంటుంది సార్ మన దగ్గర, కొర్ర కిచిడి ఉంటుంది, సామ కిచిడి ఉంటుంది. ఇవి ఏవైనా కానీ ఆరోగ్యానికి మంచి, ఇది తగ్గిస్తుంది షుగరు. వీటితో పాటు కొన్ని చెట్ల మందులు కూడా ఉంటాయి. పొలపత్రం అని ఉంటుంది. పొలపత్రం ఆకు అని అంటే అది చేదు ఉంటుంది, చాలా చేదు ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మనము ఇప్పుడు ఆరెల ఇక్కడ పక్కకు స్కూల్ ఉంది,
అక్కడ బెల్లం వండుతున్నారని అంటే ఇప్పుడు అంత దూరము కాకుండా ఇప్పుడు బెల్లం వండే దగ్గర మనం పట్టుకొని నిలబడ్డం అంటే బెల్లం మొత్తం పాడైపోతుంది. అంత శక్తి ఆ పొలపత్రంలో ఉన్నదన్నట్టు. అట్లాంటివి అది షుగర్ను తగ్గిస్తుంది అన్నట్టు. కాదమ్మా, ఇది బాగుంది షుగర్ కోసం, షుగర్ పేషెంట్లకి. కానీ కొంతమంది పొంగల్ కానీ మీరు చెప్పినట్టు కిచిడికి కానీ నెయ్యి వేసుకోవాలి వాసన కోసం, దాని పక్కన మంచి ఆవకాయ పెట్టుకోవాలి, లేదంటే అప్పడాలు పాపడలు పెట్టుకుని తినాలి అనుకుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మరి మీరు? ఇప్పుడు ఆవకాయ పచ్చడి అట్లా ఏం లేదు. ఇది వేడివేడిగా చేస్తే ఏది లేకున్నా చాలా సూపర్ ఉంటుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత అంటే కొంతమందికి ఇక రుచుల కొరకు, కాకపోతే నోటికి రుచి చూసినామనంటే మన ఆరోగ్యం ఖరాబ్ అయింది అని. ఇప్పుడు వాళ్ళు ముందే షుగర్ పేషెంట్లు, వాళ్ళు ముందే షుగర్ పేషెంట్, వాళ్ళు షుగర్ ఉన్నది కాబట్టి వాళ్ళు అన్ని రకాలుగా కంట్రోల్ ఉండాలి. తిండి విషయంలో కానీ రుచుల విషయంలో కానీ అవి అన్నిట్లో ఉన్న కంట్రోల్ ఉంటేనే ఇది తింటే తగ్గుతుంది అన్నట్టు. ఇప్పుడు మీ దగ్గర ఇవి కాకుండా ఇంకేం పడతాయి? మన దగ్గర ఇంకా ఇవి కాకుండా మిక్చర్లు చేస్తాం ఇదే పిండితోని. ఏమంటారు, ఒక జొన్నది కానీ సజ్జది కానీ రాగిది కానీ కొర్రది కానీ 4 రకాల మిక్చర్లు, 4 రకాల మురుకులు, ఒక నాచోసు, 2 రకాల బిస్కెట్స్, గర్జలు చేస్తాము, సామ చిరోటి అని చేస్తాము. తర్వాత ఈ 3 రకాలు ఇవి కొర్ర కిచిడి, సామ కిచిడి, జొన్న పొంగల్ చేస్తాం. 2 రకాల సేమియాలు ఉన్నాయి, రాగి సేమియా, జొన్న సేమియా. అందులోనే ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఇది వేయాలని అంటే పోపు వేయాలి, ఆకుకూరలు వేయాలి, కూరగాయలు వేయాలి, పల్లీలు వేయాలి, ఎంత వేయాలనో తెలియదు. అట్లానే అటువంటి వాళ్ళ కొరకు రెడీ టు కుక్గా వర్మిసెల్ అని చేస్తున్నాం అన్నట్టు. అందులో ఇప్పుడు మనం పోపు వేస్తాం, అందులో కూడా క్యారెట్, బీర్నీస్, పచ్చిమిర్చి ఎండినవి ఉంటాయి వేస్తాం, కొంచెం సాల్ట్ వేస్తాం, తర్వాత పసుపు వేస్తాం, అది వేసేస్తే అది మ్యాగీ టైప్ నూడిల్స్, సేమ్ నూడిల్స్ టైపు బాగా హాట్ వాటర్ కాగానే అందులో వేసేస్తే నూడిల్స్ లాగా సూపర్ ఉంటుంది. సరే, మీరు అన్ని బాగా చేస్తున్నారు కదా, మరి చాక్లెట్ కూడా తయారు చేయొచ్చు కదా మిల్లెట్స్? చాక్లెట్ కూడా చేసినాము. అంటే ఇప్పుడు ఏమంటారు, చాక్లెట్ కూడా చేసినాం సార్, అంతగా ఇది ఏమంటారు అట్లా ఎక్కువ అట్లాంటి వేస్తేనే అది అంత వస్తుంది. కొంచెం అన్న తేడా అవుతుంది. మేము రాగులు మురికెత్తిచ్చినాము, వేయించినాము, పేలాలు లేక టైప్ చేసి మిక్స్ చేసి రాగి పౌడర్తోని చేసినాము. ఇప్పుడు 36 రకాల వంటలు చేస్తున్నామమ్మా. చిన్నపిల్లల స్నాక్స్ దగ్గర ఉండి షుగర్ పేషెంట్ వారు తినే ఐటెం అని. ఇంకా రాబోయే కాలంలో కొత్త రకాలు ఏం చేయబోతున్నారు? కొత్త రకాలు అని అంటే ఇప్పుడు ఎక్కువగా డెలివరీ అయిన మహిళలకి, లేదు కొంతమంది వేరే ప్రాబ్లమ్స్ ఉన్న మహిళలకి, ప్రెగ్నెంట్ మహిళలకు కానీ ఏం తింటే బాగుంటుంది మీరు? ప్రెగ్నెంట్ వాళ్ళకైతే సజ్జలు ఎక్కువ తినాలని నేను చెప్తాను. సజ్జలు, రాగి అంబలు తాగొచ్చు, రాగి దోశ పోసుకొని తినొచ్చు, సజ్జ మదిలో చేసుకొని తినొచ్చు, మురుకులు చేసుకొని తినొచ్చు, మిక్చర్ చేసుకొని తినొచ్చు, తర్వాత రొట్టె రకంగా చేయొచ్చు. ఇప్పుడు ఏమంటారు, ప్రెగ్నెంట్ వాళ్ళకు, ఇప్పుడు ఈమె ప్రెగ్నెన్సీ ఉంది, ఈమె మంచం దిగొద్దు, ఇట్లుండాలి, అట్లుండాలి, ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి అని 30 రోజులకు 30 ట్యాబ్లెట్స్ రాసిస్తారు. మేమేమంటామంటే ఒక సజ్జ రొట్టె తింటే 2 ట్యాబ్లెట్స్ కన్నా ఎక్కువ న్యూట్రిషన్స్ ఈ సజ్జాల్లో ఉన్నాయి. సజ్జలు, పల్లీలు, గోంగూర, రాగులు ఇవి తినమని మేము చెప్తాం అన్నట్టు. ఇది తింటే అందులో కన్నా ఎక్కువ ఇంట్లో న్యూట్రిషన్స్ ఉంటాయి, నీకు ఏ ట్యాబ్లెట్ అవసరం ఉండదు, రక్తం పెరుగుతుంది, హెల్తీగా నీ పాప ఉంటుందని మేము చెప్తామని. ఓకే, డెలివరీ అయిన తర్వాత సార్ ఇప్పుడు మిల్లెట్స్ తినొచ్చు. ఇప్పుడు జొన్న రొట్టె తింటాం డెలివరీ అయిన తర్వాత, కిచిడీలు తినవచ్చు, కొర్ర కిచిడి కానీ, సామ కిచిడి కానీ, ఈ జొన్న పొంగల్ కానీ, ఇది వేడివేడిగా తయారు చేసి తినబెడితే బాగుంటుంది. తర్వాత బాలంత అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు రాగి మాల్ట్ తాగొచ్చు. డెలివరీ అయిన తర్వాత సల్వా, అది రాగులు సల్వ పదార్థము, సజ్జలు వేడి కాబట్టి సజ్జ అది రాగి పిండి తక్కువ చేయాలని చెప్తామన్న. DDS నిర్వహిస్తున్న కార్యక్రమంలో మరొక కార్యక్రమం
మిల్లెట్స్ పండించడం కాకుండా అమ్మడమే కాకుండా అవి తింటే ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, వాటి ద్వారా చిరుతిళ్ళను కూడా మీదగా బాగా ఎక్స్పోర్ట్ చేస్తూ చిరుతిళ్ళు తింటున్న స్కూల్ పిల్లలకి దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, మిల్లెట్స్ ద్వారా చిరుతిళ్ళు తయారు చేయడం అంటే స్నాక్స్ తయారు చేసి స్కూల్ పిల్లలకే కాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తింటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు, దానివల్ల ఎలాంటి డెవలప్మెంట్ వస్తాయనే విషయాన్ని మేడం నుండి తీసుకుందాం. మేడం చెప్పండి, మీరు చేస్తున్న రేడియో స్టేషన్ అవ్వచ్చు, స్కూల్ పిల్లలు అవ్వచ్చు, లేదా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తారు. మిల్లెట్స్ వాళ్ళు స్నాక్స్ తయారు చేయండి. ఇంతవరకు ఎలాగొంటే జొన్న రొట్టెలు రైస్ చేసేవారు, కానీ ఇప్పుడు స్నాక్స్ కూడా తీసుకొచ్చారు. ఏ రకం స్నాక్స్ తీసుకొచ్చారు? అవి ఎక్కువగా స్కూల్ పిల్లలకే కాకుండా చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళు ఎవరు తింటే వాళ్ళకి బాగుంటుందండి? అంటే స్నాక్స్ రెడీ టు ఈట్ ప్రోడక్ట్స్ ఎందుకు తీసుకొచ్చామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్లెట్స్ అసలు డైట్లోకి ఎందుకు ఇంపార్టెంట్, డైట్స్ ఎంత డైవర్స్గా ఉంటాయి అంటే ఎన్ని రకాల ఫుడ్స్ తింటే అంత మంచిదే, ప్లేట్లో ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత మంచిదే. చాలా వరకు హైలీ పాలిష్డ్ సీరియల్స్లోకి వెళ్ళిపోయాం మనము. రైస్ చాలా వైట్గా తింటాము, పాలిష్ చేసినా సెమీ పాలిష్ అయినా కూడా చాలా ఎక్కువ గ్లూకోజ్ కాంటెంట్ ఉంటుంది. ఎందుకు ఇక్కడ మిల్లెట్స్ ఇంపార్టెంట్ అంటే మిల్లెట్స్లో ఉన్న న్యూట్రిషియస్ కాంటెంట్ మీకు రైస్లోనూ వీటిలోనూ దొరకదు. ప్లస్ మిల్లెట్లో జనరల్గా చాలామంది తింటే జొన్న రొట్టెలు తింటారు. అన్ని రకాల మిల్లెట్స్ తినడం ఎందుకు ఇంపార్టెంట్, ఒక మిల్లెట్లో ఉన్న న్యూట్రియంట్ కాంపోజిషన్ రెండోది ఉండదు అనమాట. సో మనం డైట్లో ఇంకార్పొరేట్ చేసుకునేటప్పుడు ఒక రకం చిరుధాన్యం వల్లే కాదు అన్ని రకాలు ఇంకార్పొరేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలామందికి ఇవి తినే అలవాటు చాలా పోయింది. అసలు అది ఎలా వండుకోవాలి, ఎలా తినొచ్చు, వాటి రుచి ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఫస్ట్ తెచ్చి వండేసుకొని తినేయమంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎంతైనా మేము రెసిపీస్ ఎలా చేయాలో నేర్పిస్తాము. కన్జ్యూమర్స్తో హైదరాబాద్లో మేము చాలా ఈవెంట్స్ చేస్తాము, వాటిని ఎలా వండుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలి అని. కానీ స్నాక్స్ రెడీ టు ఈట్ ప్రోడక్ట్స్ చేయడం వల్ల ఉన్న లాభం ఏంటంటే చాలామందికి ఫస్ట్ టైం సజ్జ అంటే ఓకే ఎప్పుడు చిన్నప్పుడు సజ్జ బూరెలు తిన్నాం, కానీ సజ్జ పిండితో ఇన్ని రకాలు చేసుకోవచ్చని ఫస్ట్ ఎక్స్పోజర్ అనమాట. కొర్రలు ఉంటే అసలు వాటిని ఎలా వండుకోవాలి, ఎలా తినాలి అనేది ఫస్ట్ ఎక్స్పోజర్. ఓహో దీని రుచి ఇలా ఉంటుంది, ఇది ఇలా కూడా ఇంత వర్సటైల్గా ఉంటుంది, మిగతా సీరియల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. మేము స్నాక్స్ స్వీట్సే కాకుండా రెడీ టు కుక్ కిచడీస్ అవి చేస్తాము, సూప్ మిక్సెస్ అవి చేస్తాము. అంటే మిగతా వాళ్ళ డయట్లోకి ఈజీ ఇంట్రడక్షన్ అన్నమాట. సో ఫస్ట్ ఇది ఏంటి అని తెలుసుకోవడానికి దిస్ ఇస్ అ వెరీ ఈజీ స్టెప్. మీరు చేసిన ప్రోడక్ట్స్ ఒకసారి చెప్పండి. కిచడీ, సూప్ మిక్సెస్ అవి చేస్తాము, రాగి లడ్డు చేస్తాము, మేము జొన్నలతో నాచోస్ చేస్తాము. యాక్చువల్లీ నాచోస్ అంటే చాలా వెస్ట్రన్ ప్రోడక్ట్గా చూస్తాము, కానీ మేము జొన్న పిండితో వీ మేక్ నాచోస్ విచ్ ఆర్ సమ్ ఆఫ్ ద బెస్ట్ యూ విల్ ఎవర్ టేస్ట్ అనమాట. బిస్కెట్స్ అవి చేస్తాము, కప్ కేక్స్ చేస్తాము. ఇవన్నీ కూడా ఫ్లవర్ షుగర్ మైదా వాడకుండా పూర్తిగా ఓన్లీ బెల్లం జాగరీ మాత్రమే స్వీట్నర్గా యూస్ చేస్తారనమాట. బిస్కెట్స్ అవి కూడా మీరు చేస్తున్న ప్రోడక్ట్లు బాగుంటాయి, పిల్లలు కూడా ఇష్టపడతారు. కానీ ఎక్కువ మంది పిల్లలు నూడిల్స్ మీద పడతారండి. మరి నూడిల్స్ ప్రత్యామ్నాయంగా మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? మేము యాక్చువల్లీ సేమియా ప్రోడక్ట్స్ కూడా చేస్తామండి. పిల్లలు నూడిల్స్ అవి టేస్ట్ అనేది యాక్చువల్లీ చాలాసార్లు ఎలా ఉంటుందంటే ఇది రుచికరం అనేది మనం నేర్పిస్తాం పిల్లలకి. అంటే నువ్వు బాగా చదువుకున్నావు అనుకో నీకు స్వీట్ తెచ్చిస్తారు, నువ్వు పండగ వస్తే నీకు షుగర్ తెచ్చి పెడతారు, సో నువ్వు మంచి పని చేస్తే నీకు చాక్లెట్ ఇస్తాను. సో బ్యాడ్ హ్యాబిట్స్ పిల్లలకి మనమే నేర్పిస్తాం చాలాసార్లు యాక్చువల్లీ. అంటే అది ఆస్పిరేషన్లో అయిపోతుంది అనమాట. ఇది నేను ఈ పని చేస్తే నాకు అది ఇస్తారు, సో అది గ్రేట్, అది నాకు అది కావాలి అనే కోరిక ఉంటుంది. కానీ అది కాదు, ఐడియా ఇస్ హెల్దీ ఫుడ్స్ కూడా ఆస్పిరేషనల్గా అవ్వాలి. మీరు ఈ ప్రోడక్ట్కి వచ్చారు, ఇది సక్సెస్ అయిందంటారా? చాలా అండి, కన్జ్యూమర్ డిమాండ్ చాలా ఉంది యాక్చువల్లీ. మిల్లెట్స్ మేము చేసే ప్రోడక్ట్స్ అఫ్ కోర్స్ ఉన్నాయి, కానీ హైలీ ప్రాసెస్డ్ మిల్లెట్స్ ప్రోడక్ట్స్ కూడా చాలా వస్తున్నాయి యాక్చువల్లీ. ఇప్పుడు మార్కెట్లో మీరు చూస్తే హైలీ ప్రాసెస్డ్ స్నాక్స్ అవి కూడా చాలా వస్తాయి. సో మిల్లెట్స్ అన్ని సెగ్మెంట్స్లోకి ఆల్మోస్ట్ ఆల్ దూరిపోయాయి. మీరు ఏ సూపర్ మార్కెట్లో చూసినా కూడా వస్తాయి. కానీ మేము చెప్పేది ఏంటంటే ఒకటి, ప్రాసెస్ స్నాక్స్ అవి ఆఫ్ కోర్స్ అంటే అందరూ తింటారు, ఇష్టంగా తింటారు, కాబట్టి స్నాక్స్ కొంచెం తినడం ఇంపార్టెంటే. బట్ గ్రెయిన్గా హెల్దీగా ఇంట్లో వండుకొని తినడం మోస్ట్ ఇంపార్టెంట్. అది మాత్రం మర్చిపోకుండా ఏది కన్జ్యూమ్ చేసినా లిమిటెడ్గా కన్జ్యూమ్ చేయాలనే చెప్తాము. ఓకే, ఫైనల్గా చెప్పండి మేడం, డిడిఎస్ డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నెక్స్ట్ కార్యక్రమం ఏం చెప్పబోతుంది? నెక్స్ట్ అంటే మీరు ఆల్రెడీ రేడియోకి వచ్చారు, కమర్షియల్కి వచ్చారు, అంటే మహిళలకి ఎంపవర్మెంట్ విషయంలో ఏం తీసుకోబోతున్నారు? 2-3 విషయాలండి. నెక్స్ట్ రాబోయే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో డిడిఎస్గా చేయాల్సింది ఒకటి, వాతావరణం చాలా మారింది.
అంటే ఒకప్పుడు ఇక్కడ ఉన్నట్టుగా నీళ్లు లేకుండా పేదరికం చాలా తగ్గింది, వ్యవసాయంలో చాలా మార్పులు వచ్చాయి. కానీ అదే టైంలో కమర్షియల్ అగ్రికల్చర్లోకి వెళ్ళడం వల్ల ప్లస్ క్లైమేట్ చేంజ్ కూడా, అంటే వాతావరణ మార్పుల వల్ల అగ్రికల్చర్లో చాలా రిస్క్ ఇంక్రీజ్ అయింది. సో మా వర్క్లో కోర్గా మాతో పనిచేసే రైతులకి, మహిళలకి డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అంటే నీళ్లు లేకుండా వర్షాధారిత భూముల మీద వ్యవసాయము ఎంత అయితే రిస్క్ తక్కువగా చేసుకోగలరో అలాంటి ప్రోగ్రామ్స్ మీద మేము ఖచ్చితంగా అన్ని ఊర్లలో ఫోకస్ చేస్తాం. రెండోది, తిండిలో కూడా పండించుకునే వాళ్ళు బాగానే తింటున్నారు, కానీ ఊర్లలో అంతెందుకండి, ఇక్కడ రూరల్ ఏరియాస్లో కూడా టైర్ 2, టైర్ 3 టౌన్స్లో కూడా ఫుడ్ హ్యాబిట్స్ చాలా మారాయి. అంటే డైట్ డైవర్సిటీకి మిల్లెట్స్ ఎంత ఇంపార్టెంట్, మన ట్రెడిషనల్ ఫుడ్ కల్చర్లో మిల్లెట్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మర్చిపోకుండా ఖచ్చితంగా మా కోఆపరేటివ్ ద్వారా అర్బన్ అండ్ రూరల్ కన్స్యూమర్స్ అందరికీ కూడా హెల్దీ, ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతిలో పండించిన ప్రొడ్యూస్ ఇంకా తీసుకెళ్ళాలి అనేది మా ఉద్దేశం. సో దాని మీద మేము ఖచ్చితంగా వర్క్ చేస్తూ ఉంటాం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఒక పాట ఉంది, ఆ పాటని ప్రూవ్ చేస్తున్నారు DDS డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ పెట్టిన తర్వాత 1983 తర్వాత జహీరాబాద్ పరిసర ప్రాంతాలు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ మహిళలు ఖాళీగా కూర్చోరు, వాళ్ళు చాలా తెలివిలో ఉంటారు. మనం ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో చూడని మహిళలు ఇక్కడ అభివృద్ధి చెందారు. ఇక్కడ వాళ్ళే రేడియో స్టేషన్ పెట్టుకుంటారు, వాళ్ళకి కావాల్సిన పంటలు వాళ్ళే పండించుకుంటారు. వాళ్ళకు నష్టం జరిగితే ఆ రేడియో స్టేషన్ ద్వారా వాళ్ళు నష్టాన్ని కూడా ఎలాగ కవర్ చేసుకోవాలో కూడా వాళ్ళు చర్చించుకుంటారు. అది కూడా వాళ్ళకి అర్థమైన భాషలో. ఇప్పుడు కొత్తగా మిల్లెట్స్లోకి వచ్చారు. అంటే వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఎంతవరకు ఉపయోగపడుతుందంటే నెక్స్ట్ భావితరాలకు కూడా ఇష్టమైన ఫుడ్, హెల్దీ ఫుడ్ అందించాలని మిల్లెట్స్ స్నాక్స్ తీసుకొచ్చారు. ఆమె చెప్తున్నట్టుగా మేము పండించిన పంట కేవలం భావితరాలకే కాదు, పండించిన వాళ్ళకి కూడా, చేసే వాళ్ళకి కూడా హెల్త్ విషయంలో కూడా ముఖ్యంగా శ్రద్ధ చూపాలని ఒక కొత్త కార్యక్రమం చేపడతామని దివ్య మేడం చెప్తున్నారు. వాళ్ళు చేస్తుంది మంచి కార్యక్రమం, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. వీళ్ళు చేస్తున్న డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ చేసిన ప్రతి కార్యక్రమాన్ని మిగతా దేశాలకు కానీ మిగతా రాష్ట్రాల్లో ఉన్న మహిళలకి ఒక రోల్ మోడల్గా ఉండాలని ఆశిద్దాం. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో, నందుతో, మురళీధర్, జహీరాబాద్.